అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మళ్ళీ కొంత మనం పోతన భాగవతం చూస్తూ వెళ్దాము. ప్రచేతసులు వాళ్ళు ముందు రుద్రుడి నుంచి ఉపదేశం పొందారు. తర్వాత భగవంతుడి నుంచి ఉపదేశం పొందారు. ఇంకిప్పుడు వాళ్ళు బ్రహ్మచర్యాశ్రమాన్ని పూర్తి చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ ఆగేమో, అక్కడి నుంచి చూస్తూ వెళ్దాము. మన వాళ్ళు ప్రచేతసులు 10 మంది భగవంతుడి ఆజ్ఞను శిరస్సుల పైన ధరించి, అంటే బుద్ధిలో పెట్టుకుని ఆ సముద్రం నీళ్లలో నుంచి బయటికి వచ్చి చూసేసరికి భూరి సమున్నతి నాగద్వార నిరోధంబుగా తగన్ పెరిగిన ఆ భూరుహ సంచన్నాఖిల దారుణిని ఈక్షించి రాజతనయులు వరసన్ భూరి సమున్నతి బాగా ఎత్తుగా ఆకాశాన్ని తాకుతున్నట్టుగా, అసలు ఆకాశాన్నే అడ్డగిస్తూ ఆకాశం కూడా కనిపించకుండా అంతెత్తున పెరిగిన ఆ భూరుహాలు చెట్ల మొత్తం ఎన్నున్నాయంటే అఖిల దారుణిని భూమిని సంచన్నం కప్పేశాయి. ఇటు కింద భూమి కనిపించట్లేదు, పైన ఆకాశం కనిపించట్లేదు, మధ్యలో ఈ చెట్లు ఇంకా భయంకరంగా పెరిగాయి. చూశారు మన రాజతనయులు రాకుమారులు ప్రచేతసులు వరసగా వాళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే, ఘన కుపితాత్ములై విలయకాల భయంకర హవ్యవాహ లోచను గతిన్ ఉగ్రులై ధరణి చక్రము నిర్వసుధారుహంబుగా అనయము చేయన్ పూనినన్ జనాధిపసూనుల మోములందు తాము అనల సమీరముల్ జననమంది కుజంబులగాల్పచొచ్చినన్న. ఘనమైన కుపితాత్ముల మహాకోపంతో ఉన్నారు మన వాళ్ళు. విలయకాల భయంకర హవ్యవాహన లోచనుడు గతి, ప్రళయకాలంలోని భయంకరమైన అగ్ని జ్వాలల్లాగా ఉన్న ప్రళయాగ్నుల్లాగా వాళ్ళు ఉగ్రులయ్యారు, ప్రళయాగ్ని రుద్రులయ్యారు. ఈ ధరణి చక్రం మొత్తం, ఈ భూచక్రం అంతా కూడా భూమి మీద ఎక్కడా కూడా వసుధారుహంబులు, రుహము అంటే జన్మించింది అని అర్థం. వసుధారుహము లేదా భూరుహము అంటే భూమి మీద పుట్టినవి, అంటే ఏవో మన చెట్లు లేదా మన చర్మరుహాలు అన్నారనుకోండి, అప్పుడు చర్మం పైన పుట్టినవి వెంట్రుకలు, లేదా శిరోరుహాలు అన్నారనుకోండి, శిరస్సు పైన పుట్టిన వెంట్రుకలు. అట్లా ఈ విధంగా వసుధారుహాలంటే ఇక్కడ చెట్లు. చెట్లు లేకుండా మొత్తం భూమి మీద ఎక్కడ చెట్టన్నది కనపడకుండా అనయము కాల్చేస్తాను అని పూనుకున్నారు మన వాళ్ళు. జనాధిప సూనులు, జన అధిపుడు, జనాలకు అధిపుడు అంటే రాజుగారు, రాజుగారి సూనులు అంటే బిడ్డలు, రాకుమారులు. ఇక్కడ వాళ్ళ మోములందు, వాళ్ళ నోళ్లలో నుంచి, వాళ్ళ నోట్లో నుంచే ఒక్కొక్కళ్ళు ఆ ప్రచేతసులు వాళ్ళ నోట్లో నుంచి అనలము సమీరము, అనలము అంటే అగ్ని, సమీరము అంటే గాలి, ఈ రెండు కూడా జననమంది ఉత్పత్తి అయి బయటికి వచ్చాయి. ఆ కుజంబులను, కు అంటే కుంభిని, భూమి, భూమి పైన జన్మించేవి చెట్లు. కుజమన్నా, వసుధారుహమన్నా, భూరుహమన్నా ఇవన్నీ ఒకటే అర్థము, చెట్లు. వాటిని కాల్పంచొచ్చినన్, వాళ్ళు కాల్చడానికి బయలుదేరారు. నళిన భవుడు ఆ మహీజ ప్రళయముగని వచ్చి ధరణిపాల తనూజాతుల మధుర ఉక్తుల ఉపశాంతులను గావించుచున్ నయము దూకొను పలికెన్. నళిన భవుడు, పద్మసంభవుడు బ్రహ్మదేవుడు ఆ మహీజము, మహి పైన జన్మించిన మన చెట్లు, మళ్ళీ వాటికి ఇంత ప్రళయం వచ్చిందే పాపము, చెట్లను లేకుండా దుంపనాశనం చేస్తానని బయలుదేరారు మన వాళ్ళు అని కని చూసి మనవాడు గబగబా వచ్చి ధరణిపాల తనూజాతులు, ధరణిపాలకుడు రాజుగారు, ఆయన తనూజాతులు, ఆయన తనువు నుంచి జన్మించిన వాళ్ళు. మహీజాలని భస్మం చేస్తామని తనూజాతులు బయలుదేరేసరికి మధుర ఉక్తులన్
మధురోక్తులతో మృదువైన మాటలతో వాళ్ళని ఉపశాంతులను గావించుచు వాళ్ళని శాంతింపచేస్తూ ఆగండి, ఆగండి, ఆగండి. అంత పని చెయ్యకండి. వద్దు, ఆగండి, శాంతించండి, నెమ్మదించండి అని నయము దూకొనన్. నయము అంటే మృదువుగా, ఆ మృదుత్వము పెరుగుతూ ఉండగా కొంచెం ఎక్కువగానే మృదువుగా వాళ్ళతో పలికాడు. అట్లు పలికి వారలన్ ఉపశమిత క్రోధులన్ చేసిన యనంతరంబ. వాళ్ళను ఆ విధంగా వాళ్ళతో చెప్పి ఉపశమిత క్రోధులు, వాళ్ళ క్రోధము ఉపశమించింది. కొంచెం కోపం తగ్గించుకున్నారు మన వాళ్ళు. అట్లా చేసి అనంతరం ఇంకా తర్వాత మన బ్రహ్మదేవుడు వాళ్ళతో ఏమంటున్నాడంటే, అవశిష్ట ధరణీరుహంబులు భయమంది తివిరి చతుర్ముఖాదేశంబునను మారిషయను సతీమణి తమ కూతును ఆ ప్రచేతసులకు అర్ధిన్ ఇచ్చన్. ఆ నరపాలక సూనులు దక్షునకు అరయంగా మున్ను ఈశ్వర అపరాధమున ప్రాప్తమైనట్టి జనపాల జన్మంబునకు కారణంబైన నళిననయన ఆదరంబున కమలజును ఆజ్ఞంచేసి కడకంతీపింప విధివత్ ప్రకారమునను వరసన్ అందరు కూడి వివాహమైరి. ఇంకా మిగిలిపోయిన చెట్లున్నాయి కొన్ని. వీళ్ళు చాలా భాగం కాల్చేశారు. కొన్ని మిగిలాయి పాపం. ఈయన మన బ్రహ్మదేవుడొచ్చి వాళ్ళ కోపాన్ని శాంతింపచేసేసరికి ఆ ప్రళయకాల అగ్నులు, ప్రళయకాల వాయువులు ఆగిపోయాయి. దాంతో చెట్లు కాలడం ఆగింది. ఇంకప్పుడు మిగిలిపోయిన చెట్లు భయం అనిపించింది పాపం. వాటికి గూడా భయం వేసి తివిరి చతుర్ముఖాదేశమునను, ఆ చతుర్ముఖుడి యొక్క ఆదేశం ప్రకారము, మీరు పెంచుతూ ఉన్న బిడ్డ ఉన్నది గదా మారీష, ఆమెను వీళ్ళకివ్వండి, పెళ్లి చేసుకుంటారు అని మన చతుర్ముఖుడు మన విధి వాటికి చెప్పేసరికి ఆయన చెప్పిన మాట ప్రకారము మారీష అన్న ఒక అమ్మాయి ఉన్నది, వాళ్ళ కూతురు. ఎవరో మీకు గుర్తుండే ఉంటుంది. ఇంతకు ముందు ఒకానొక సమయంలో గండు మహర్షి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన తపస్సును చెడగొట్టడానికి అదిగో మన అప్సరస ప్రమ్లోచ వచ్చింది. వాళ్లకు ఈ పాప కలిగింది. అయితే ప్రమ్లోచ వెళ్ళిపోతూ ఆ పాపను ఆ చెట్లలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. చెట్లు పాపం పెంచుకుంటున్నాయి. కానీ పాపకు ఆకలి వేసి ఏడుస్తుంటే చంద్రుడు కూడా తన అమృత కిరణాలతో ఆ పాపని పెంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి మీ దగ్గర పెరుగుతూ ఉన్న అమ్మాయి ఉన్నది కదా, ఆ అమ్మాయిని వీళ్ళకివ్వండి అంటే వాళ్ళు వాళ్ళ కూతురును ఆ ప్రచేతసులకు అర్ధిన్ ఇచ్చన్. వాళ్ళు సరే అని సంతోషంగా ఇచ్చారు. ఆ నరపాలక సూనులు, ఆ రాకుమారులు, మన ప్రచేతసులు ఆ అమ్మాయిని కడక తీపింప విధివత్ ప్రకారమునను వరసన్ అందరు కూడి వివాహమైరి. వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ మన ప్రచేతసులకు వాళ్ళు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరున్నదో మన మారీష, ఈమెకు ఒక కొడుకు కూడా కలిగాడు. ఎవరు అంటే దక్షుడు. ఒకానొక సమయంలో మున్ను అంటే మునుపు ఈశ్వర అపరాధం చేశాడు. ఆ సమయంలో ఆయన మళ్ళీ జన్మ తీసుకోవాల్సొచ్చినప్పుడు ఇంకా అందుకోసము ఆ నిమిత్తంగా మన మారీషకు మళ్ళీ దక్షుడిగానే ఆయన కమలజును ఆజ్ఞ చేసి నళిన నయన ఆదరంబున, కమలజును ఆజ్ఞ చేసి నళిన నయనుడు చాలా సంతోషంగా అదిగో ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పడం చేత కమలజుడు కూడా అన్నందువల్ల మన భగవంతుడు ప్రచేతసులకు కనిపించి వాళ్లకు బ్రహ్మోపదేశం చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే, నేనిప్పుడు చెప్పిన ఈ మొత్తం ఉపదేశాన్ని జాగ్రత్తగా అవధరించండి, మనసులో పెట్టుకోండి బుద్ధిలో. తర్వాత కోరుకున్నారు కాబట్టి మీ నాన్న మాట ప్రకారం మీరు పెళ్లి చేసుకోండి. అదిగో పలానా అమ్మాయి ఉన్నది మారీష, అమ్మాయి మీకు తగిన భార్య, పెళ్లి చేసుకోండి. మీకొక కొడుకు కలుగుతాడు. ఆ కొడుకు వల్ల మళ్ళీ మొత్తం లోకాలన్నీ ప్రజలతో నిండుతాయి. ఈలోగా మీరు
ఇంకా పెళ్లి చేసుకొని పిల్లల్ని గాని వాళ్ళని పెంచడం దగ్గర ఆగకండి. మీరు చేయవలసిన కర్తవ్యాలు పూర్తి కాగానే వెంటనే మళ్ళీ గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి వెళ్ళి, అక్కడ మీ గురించి మీరు ఆత్మాలోచన చేసుకొని మిమ్మల్ని మీరు పొందండి. నన్ను చేరండి అని ఆయన ఉపదేశం చేశారు గాబట్టి, మనవాళ్ళు ఆ నలిన నయనుడి మాట ప్రకారము, కమలజుడి ఆజ్ఞ ప్రకారము ఎంతో సంతోషంగా, విధిపూర్వకంగా వరుసగా 10 మంది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు దక్షుడు బిడ్డగా కలుగుతాడు. ఇంతవరకు మూలంలో ఉంది. ఇక్కడ మళ్ళీ మన పోతన గారు కొంచెం యాడ్ చేశారు. ఇప్పుడు 10 మంది ప్రచేతసులు ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏమి మనకు నచ్చదు. ఒక అమ్మాయి 10 మందిని పెళ్లి చేసుకుంది అంటే లోకంలో విడ్డూరంగా ఉంటుంది. కావాలంటే ఒక మగవాడు ఎంతమంది ఆడవాళ్ళైనా పెళ్లి చేసుకోవచ్చు. దాని గురించి మనకేమీ పట్టింపు లేదు గానీ, ఒక అమ్మాయి ఒకళ్ళ కన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్నదంటే మాత్రం మనకు చాలా దుఃఖమొస్తుంది. ఇంక తట్టుకోలేని బాధ కలుగుతుంది. అందుకని దాన్ని ఏదో విధంగా సమర్థించాలని ప్రయత్నం చేస్తాం. బయటైతే చాలా ఆక్షేపిస్తాము లోకంలో. ఒక భర్తకి ఎంతమంది భార్యలున్నా గూడా మనం ఏమనుకోము గానీ, ఒక భార్యకి ఒకళ్ళు కాక ఎక్కువ భర్తలు ఉన్నారు అంటే మాత్రం గొప్పగా ఆక్షేపిస్తాము. తూలనాడుతాము. వాళ్ళని వెలివేస్తాము. చాలా చిన్నబుచ్చి మాట్లాడతాము. ఎన్నైనా చేస్తాము. అయితే అవన్నీ ఇక్కడ గూడా చెయ్యొచ్చు దానిదేముంది. కానీ ఏంటంటే, ఉన్నవేమో భారతాలు, భాగవతాలు ఇట్లాంటివి గాబట్టి, ఇక్కడ వీళ్ళనెక్కడ వెలివేస్తాము? మారీచను వెలివేయడము, లేదో అక్కడ భారతంలో మన ద్రౌపదిని వెలివేయడం అట్లాంటివి చేయలేం గాబట్టి, అప్పుడేం జేస్తామంటే, ఏదో సర్దుకొని పోవడానికి ట్రై చేస్తాం. బయటైతే మన ప్రతాపం చూపిస్తాము. ఇక్కడ వేరే దారి లేదు గాబట్టి, ఇంక సర్దుకొని పోవడానికి ట్రై చేస్తూ మరేం చేస్తాము? ఏదో దైవ సంకల్పం ఇట్లానే ఉంటుంది. మనం దాటగలమేంటి? ఏదో ఇట్లానే ఉంటుంది. అదిగో ఒక భార్యకి ఎక్కడైనా ఇంతమంది భర్తలుంటారేంటి? కానీ ఏం తప్పదు. ఏదో మాయ ఇదంతా. ఏదో నలినోదరుడి ఘనమాయ. ఏదో అద్భుతమైన లీల అయితే అయింది అని మనం దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఇంత కూడా అవసరం లేదు. ఇంత గూడా మనము నీళ్లు నములుతూ, చేతులు పిసుక్కుంటూ, మనసంతా దుఃఖిస్తూ, ఏవో మాటలతో ఇక్కడ చెప్తూ ఉన్న విషయాల్ని బలవంతంగా మన మనసులని సమాధానపరుచుకోవడం కోసము చెప్పుకోవలసిన అవసరం లేదు. అది గాదు చెప్పుకోవలసిన విషయం. దీన్ని ఇట్లా గాదు సమర్థించవలసిన విషయము. దీన్ని ఈ రకంగా పద్యాలన్నీ రాసి ఇక్కడ ఆ భారతంలో ద్రౌపది అనగానే ఇంక శ్లోకాలన్నీ రాసి రకరకాలుగా ఆమెకు ఒక్క అమ్మాయికి 5 మంది భర్తలేమి అని పంచాయితీ పెట్టి, ఇక్కడ ఒక్క అమ్మాయికి 10 మంది భర్తలేమి అని ఏదో సర్దుకొని పోవడానికి ట్రై చేసి, ఇంతగా హడావిడి పడవలసిన అవసరం లేదు. ఇంతగా మనసులు అల్లకల్లోలమైపోవలసిన పని గూడా లేదు. చెప్తున్నది ఏమి, ఎందుకో అని అర్థం చేసుకోవాలి. మన వ్యాసుల వారు అక్కడ భారతంలో ఏం చెప్తున్నారు, ఇక్కడ భాగవతంలో ఏం చెప్తున్నారని మనం అర్థం చేసుకోగలిగితే, దాటి ఆలోచించగలిగితే ఇట్లాంటి వ్యర్థమైన పద్యాలన్నీ రావు. లేదా భారతంలో రాసిన వ్యర్థమైన శ్లోకాలన్నీ రావు. ఓహో! భారతంలో రాస్తారింక పుంఖానుపుంఖాలుగా చాప్టర్స్ రాస్తారు. ఇంకేంటో పంచాయతీలన్నీ బెట్టి ద్రౌపది 5 మందిని పెళ్లి చేసుకున్నది అంటే ఇంకా ఆ గొడవ అక్కడ గాదు. అక్కడ ముగిసింది కూడా గాదు. అక్కడ చాలా తీవ్రమైన వాదోపవాదాలు, డిస్కషన్స్, పంచాయతీలన్నీ అయ్యి ఎక్కడి నుంచి ఎక్కడికి పోలేదు. బికాజ్ వీళ్ళకు అంత శక్తి సామర్థ్యాలు లేవు. వ్యాసుడు చెప్పిన దాన్ని కాదనే శక్తి లేదు. అయితే ఆయన చెప్పిన దాన్ని పట్టుకునేంత మనస్థితి లేదు. వాళ్ళ బుద్ధి అంతవరకు ఇంకా రాలేదు. పరిణతి చెందలేదు. కాబట్టి వాళ్ళు వయా మీడియా ఏం చేశారు, భారతంలో గూడా చాలా హడావిడి జేసి, ఓహో! ఎన్నో చాప్టర్స్, ఎన్నో పద్యాలు, ఎన్నో డిస్కషన్స్, ఎన్నో రకరకాల రాద్ధాంతాలన్నీ చేశారు. కానీ అక్కడ సిద్ధాంతాన్ని మార్చలేకపోయారు. ఇంక కూర్చున్నారు. మళ్ళీ ఇప్పుడు అదిగో సభాపర్వ ఎండింగ్‌కొచ్చేసరికి ఇంకా ఆమెను వివస్త్రను చెయ్యడము, ఆమెను సభలోకి ఈడ్చుకొని రావడం, జుట్టుబట్టి లాగడము, ఆమెనింకేంటో కిడ్నాప్‌లు, రేపులు అన్నీ చేయడం.
మొత్తం రాస్తారు కూర్చొని పద్యాలు, పద్యాలు. మళ్ళీ ఒక భార్యకి ఇంతమంది భర్తలుంటే, 5 మంది భర్తలుంటే ఇంకెంతమందైనా ఉండొచ్చు. కాబట్టి కర్ణుడు అడుగుతాడు, దుర్యోధనుడు అడుగుతాడు, దుశ్శాసనుడు అడుగుతాడు, తొడలు చూపిస్తారు, పంచలు లాక్కుంటారు. అవన్నీ పద్యాలు రాయడానికి భయము లేదు, భక్తి లేదు. వాళ్ళకు కనీసము ఆలోచించి అర్థం చేసుకునే శక్తి లేదు. ఇంక అందుకని కూర్చుంటారు ఇట్లాంటి దారుణమయ్యే పద్యాలన్నీ రాసి. ఇప్పుడు ఇట్లాంటి పిచ్చి పద్యాలు గాకుండా, అట్లాంటి తక్కువ రకము అల్పమైన బుద్ధితో గాకుండా, వ్యాసుడేం చెప్తున్నాడు అని ఆకాశంలాగా ఉండి ఆయన మనకు రాసి ఇచ్చాడు. అత్యంత సూక్ష్మంగా ఆలోచన చెయ్యాలి. ఆకాశంలాగా అత్యంత సూక్ష్మంగా ఆలోచన చేస్తే గాని, అంతగా ఎదిగి ఆలోచన చేస్తే గాని అర్థం గాదు. కాబట్టి మనం ప్రయత్నం చేసుకుందాము. చాలా ఎక్కువగా డీటెయిల్డ్‌గా లోపలికెళ్ళక్కర్లేదు. చాలా సింపుల్. మన మూలంలో ఉన్నది. మన వ్యాసుల వారు మూలంలో 4 స్కందం చివర్లో చాలా క్లియర్‌గా ఏతత్ అధ్యాత్మ పారోక్షం గీతం అని జెప్పారు. ఇది నేను చెప్తున్నది ఏమనుకుంటున్నావు నువ్వు? ఆధ్యాత్మికమైన విషయము. అధ్యాత్మ గురించి చెప్తున్నాను నేను. ఆధ్యాత్మికమైన విషయము. నువ్వు ఆది భౌతికంగా ప్రపంచంలో ఇదంతా ఉన్నదేమో అని చూస్తున్నావా? ఆది దైవికంగా ఇంకేంటో జరుగుతుంది విధి, ప్రారబ్ధం అంటావా? నీకు ఆది భౌతికంగా మాత్రమే స్కిన్ డీప్ మాత్రమే చూడ్డం వచ్చింది. ఓన్లీ రూపాలు మాత్రం చూస్తావు. ఆడ, మగ అన్న దేహాలు చూస్తావు. అంతవరకు మాత్రమే చూడగలిగావంటే ఆది భౌతికం మాత్రమే. నెక్స్ట్ ఏముంటుంది? ఆది దైవికం ఉంటుంది. కాబట్టి నువ్వు ఇదంతా దైవ సంకల్పం మనమేమి జేస్తాం అదంతా దైవ మాయ కాబట్టి జరుగుతుంది అని ఆది దైవికం చెప్పుకుంటావు. ఆది భౌతికం కాని విషయాన్ని, కేవలము ఆధ్యాత్మికమైన విషయాన్ని అట్లానే పట్టుకోవడం చేతగాకపోతే, దాన్ని కేవలం ఆది భౌతికంగా మాత్రమే చూస్తే, ఆది భౌతికంగా చెప్తున్న విషయం గాదు గాబట్టి, అక్కడ సమన్వయం కాదది. అందుకని నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఆది భౌతికంగా దాన్ని చెప్పలేం గాబట్టి, ఆది దైవికాన్ని తీసుకొచ్చి అందులో ఇరికిస్తాము. ఆది భౌతికంగా చెప్పలేని విషయం గాబట్టి, ఆది దైవికాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాము. ఒక ఆది భౌతికం, ఒక ఆది దైవికం బెట్టుకుంటాము. ఈ హడావిడిలో, ఈ గోలలో ఆధ్యాత్మికం పూర్తిగా మరుగున బడిపోతుంది. ఎంతసేపు ఆది భౌతికంగా చూస్తూ, దాన్ని ఏదో ఆది దైవికంగా సమన్వయం చేయడానికి ట్రై చేసినంత వరకు, ఆధ్యాత్మికము మరుగున బడి ఉంటుంది. అట్లా జరగరాదు. ఆ విధంగా మనకు మనము అపకారం, అన్యాయం చేసుకోరాదు. వాళ్ళక్కడ గూడా భారతంలో ఇదే వ్యాసుడు నేను చెప్తున్నది పరోక్షం, పరోక్షంగా చెప్తున్నాను. ఆధ్యాత్మికమైన విషయాన్నే నేను కథగా పరోక్షంగా చెప్తున్నాను. ఆధ్యాత్మిక పారోక్ష్యమిదం మయా అధిగతం అద్భుతం అని ఆయన చెప్తే, ఆధ్యాత్మిక పారోక్షాన్ని, అధ్యాత్మ పారోక్షాన్ని ఓన్లీ ఆది భౌతికంగా మాత్రమే జూసి, ఆది దైవికంగా దాన్ని ఎట్లోకట్లా కన్విన్స్ చేసుకోవడం కోసము, అదిగో ఏం చేశారు రకరకాలుగా భారతంలో ఇదే వ్యాసుడు అక్కడ గూడా పరోక్షంగా మనకు కథలో బెట్టి ఆధ్యాత్మికమైన విషయాన్ని చెప్తే, నిజంగా భౌతికంగా మనుషులున్నారు, ఆడవాళ్ళున్నారు, మగవాళ్ళున్నారు. తత్వాలను అవి తత్వాలు. అవి తత్వాలు. పాండవులు, ద్రౌపది మొదలైనవన్నీ తత్వాలైతే వాటిని పట్టుకొచ్చి, ఇంకా ఆది భౌతికంగా ఎక్కడో భూమి మీద బాడీస్ ఉన్నాయనుకోని, వాటి పరంగా దాన్ని అన్వయం జేయడానికి ట్రై చేసి అది కుదరక ఎందుకంటే వ్యాసుడు జెప్పేది మరి ఇంక కాదనలేరు గాబట్టి, దాన్ని ఏదో విధంగా ఆది దైవికంగా అన్వయం జేయడానికి ట్రై చేసి, ఇంకక్కడ గూడా అంతే ఆమె పెళ్లి టైంలో పంచాయతీలో గూడా వీళ్ళు కనిపెట్టిందేమంటే, ఏదో ప్రారంధం అట్లా జరగాలంటే పూర్వజన్మలో ఇట్లా జరిగింది అక్కడెక్కడో శాపం ఉందని ఏంటో కనిపెట్టి. ఇంకిప్పుడు మళ్ళీ వాళ్ళు సభాపర్వలో ఈయన జూదంలో అన్నీ ఓడిపోయాడు అనగానే మళ్ళీ ఇంక ఆమెను లాక్కొచ్చి, ఆమెను వివస్త్రం చేసి, ఆమెను అవమానించి, ఆమెను ఇంక ఏంటో దాసి అని అందరూ అవన్నీ రాసుకున్నాక బానే రాసుకున్నారు. మొత్తం తవ్వుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ గుంటలో నుంచి, ఆ కూపంలో నుంచి బయటికెట్లా రావాలో తెలియక బయటపడే మార్గం దొరక్క నెక్స్ట్ ఆప్షన్ సింపుల్.
ఆది భౌతికంగా మాత్రమే చూస్తే అది అట్లానే ఉంటుంది రొంపిలాగా. దాన్నేం జేయాలో వీళ్ళకర్థం గాక, ఇంకా కాస్త రొంపి చేసుకొని ఆ బురదలో తిరిగి, తిరిగి, తిరిగి ఇంక బయటపడే దారి లేక నెక్స్ట్ ఆప్షన్ చాలా సింపుల్ ఆప్షన్. అంటే ఆది దైవికము. అదిగో దేవుడున్నాడు కృష్ణుడు. ఆయనే వస్త్రాలన్నీ ఇచ్చాడు అని చెప్పి అక్కడ చాలా 1, 2 సెంటెన్సెస్‌లో ఫినిష్ చేశారు. ఆ విధంగా ఉన్నదాన్ని చెడగొట్టుకుని, లేని దాన్ని పట్టుకుని 2 విధాలుగా నశించిపోరాదు మనము. ఉన్నది ఉన్నట్టుగానే ఆధ్యాత్మికమైన విషయాన్నే నీకు పరోక్షంగా చెప్తున్నాను అని అంత క్లియర్‌గా చెప్తూ ఉంటే, దాన్ని అట్లానే ఆధ్యాత్మికమైన విషయము పరోక్షంగా చెప్తూ ఉన్నారు. దాన్ని నేను అట్లానే పట్టుకుంటాను. ఇక్కడ చెప్పబడుతున్నది ఆధ్యాత్మికమైన విషయము. కథగా చెప్పబడుతూ ఉన్నది. నేను దాన్ని అట్లానే పట్టుకుంటాను అని చూసుకుంటే చాలా సింపుల్. ప్రచేతసులు చైతన్యవంతమై కదులుతూ ఉన్నవి అని అర్థం. మన ఇంద్రియాలు. వాటన్నింటికి కలిపి ఒకటే నడిపించే శక్తి. వాటి శక్తి ఏముంటుంది? ఎప్పుడైనా ప్రకృతి. కాబట్టి ఒకే ప్రకృతి మనస్సు అనుకోండి ఇక్కడ. అది ఇంద్రియాల్ని కదిలిస్తూ ఉంటుంది. అక్కడ పాండవులంటే గూడా అంతే మరి విషయము. మన పాండవులు నలుగురెవరో అంతఃకరణ చతుష్టయం. ఇప్పుడు ఆ అంతఃకరణం ఒకసారి అహంకారంగా, ఒకసారి బుద్ధిగా, ఒకసారి మనసుగా, ఒకసారి ఏంటోగా ఉంటుంది. ఇప్పుడు వాటినన్నింటిని మన వ్యాసుడు అంతఃకరణము ఎవరు? మన ధర్మరాజు అహంకారము, బుద్ధి భీముడు, మనస్సు అర్జునుడని చెప్పి నకుల సహదేవులు కవలలెందుకు అంటే జ్ఞాన క్రియ ఇంద్రియాలు. జ్ఞాన ఇంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇవి కాక వాసుదేవం చిత్తం ఒకటి అని రాసిపెట్టారు. మొత్తం కలిపి మన ఆధ్యాత్మికమైన విషయము. వీటికి ద్రౌపది ప్రధానము ప్రకృతి అని ఏది పిలుస్తారో ఆ శక్తి. దాన్ని అట్లా కాకుండా వేరే రకంగా అర్థం చేసుకుంటే కుదరదు గాబట్టి, అయితే ఇది చూడ్డానికి చేత గాదు గాబట్టి, దాన్ని ఆదిభౌతికంగా చూసి, ఆది దైవికంగా కలుపుకొని, ఏంటో ట్రై చేసుకొని, అది కూడా సర్దుబాటు గాక, ఇంక పోనీ అనుకోని ఆ చాప్టర్స్ వదిలిపెట్టి, రాసినంత రాసి, రాసినంత రాసి, రాసినంత రాసి, రాసినంత రాసి, కుక్కలు చింపిన విస్తరి చేసి, ఇంక అందులో నుంచి బయటపడడం తెలియక ఇంక వదిలేస్తారు దాన్నక్కడికి. మళ్ళీ మన వ్యాసుల వారు రాసిన పద్యాలు స్టార్ట్ అవుతాయి. అట్లా ఉంటాయి. ఇప్పుడు అదే విధంగా ఈయనకు గూడా ఓన్లీ ఆది భౌతికం మాత్రం అర్థమయ్యి, కాబట్టి దాన్ని ఆది దైవికంగా కలుపుకొని ఎటో గట్ట సమన్వయం చేసుకొని పోనీ అనుకున్నాడు పాపము. ఆయనకెప్పుడైనా ఆధ్యాత్మికమైన విషయం భాగవతానికి అర్థం చెప్తూ పైగా ఇవే పద్యాలకి మన పోతన గారు గూడా ఇవే పద్యాలకి ఏవి మన నారదుల వారు ప్రాచీన బర్హికి ఏదో పురంజనుడని ఉన్నాడు అన్న కథగా చెప్పి దాన్ని ముగిస్తూ ఏమి చెప్పారో ఇదంతా అధ్యాత్మ పారోక్ష్యం అని దానికి పద్యాలు కూడా ఇంతకు ముందే రాసి అంటే ఈ చాప్టర్ ఆల్రెడీ ఆయన ఫినిష్ చేశారు చదవడం. అంటే ఇంకా రాలేదు పాపం ఆయన చూసుకోలేదు. వెనకున్నాడు కాబట్టి ఇక్కడ ముందుకొచ్చాక ఆయన చూసుకుంటాడు ఆయనకి తెలుస్తుంది అనడానికి లేదు. అయిపోయింది గూడా ఈ చాప్టర్. పైగా ఎప్పుడో అయిపోయింది ఆయన మర్చిపోయాడు గాదు. ఇప్పుడే ఈ పురంజన ఉపాఖ్యానం కాగానే, నారదుడి ప్రవచనం కాగానే వెంటనే ప్రచేతసుల కథ స్టార్ట్ అయింది. కాబట్టి మర్చిపోయేందుకు గూడా అవకాశం లేదు. కాబట్టి విషయం ఏమంటే ఆయనకు అర్థం కాలేదు. ఆయనకు అర్థమైనట్టు ఆయన జెప్పాడు. వాళ్ళు చెప్పినంత వరకు వింటాము. ఎక్కడెక్కడైతే ఆధ్యాత్మికమైన విషయాన్ని మన వ్యాసుల వారు చెప్తూ ఉంటే ఓ పక్కన, వీళ్ళు ఆది భౌతికంగా మాత్రమే చూసి, ఆది దైవికంగా కలుపుకొని ఏంటో ఉన్నదనుకుంటే, అక్కడక్కడ దాన్ని వదిలిపెట్టుకుంటూ వెళ్దాము. మనం గూడా పోయి అదే బురదలో వీళ్ళతో పాటే జారిపడ్డామంటే, మనం గూడా బయటపడలేక అక్కడే తిరగవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడేం జరిగిందంటే, మన వాళ్ళు ప్రచేతస్‌లో ఆ అమ్మాయిని మారీషని పెళ్లి చేసుకున్నారు. అంతన్ చాక్షుష మన్వంతరంబున దైవచోదితుండై ఇష్ట ప్రజాసర్గంబు గావించుచు ప్రసిద్ధుండైన దక్షుడు పూర్వదేహంబు కాల విధృతం బగుచుండన్ ప్రచేతసులకు అమ్మారిషేను భార్య యందు సంభవించి నిజకాంతించేసి సమస్త తేజోధనుల తేజంబుల పిహితంబుగా చేయుచు కర్మదాక్ష్యంబున దక్షుండను నామంబు వహించి బ్రహ్మచేతన్ ప్రజాసర్గ రక్షణయందు నియోగింపన్బడి మరీచియాదులన్ తత్తత్ వ్యాపారంబులన్ నియోగించి ఉండెను అంతన్.
అప్పుడేం జరిగిందంటే, ఇదంతా ఇప్పుడు చాక్షుష మన్వంతరం. మనము స్వయంభువ మన్వంతరంలో మొదలుపెట్టాము. స్వయంభువ శతరూప అని స్వయంగా జన్మించింది. దానికి ఉన్న రకరకాల అనంతమైన రూపాలతో ఉన్నది అని మనసు గురించి చెప్పుకుంటూ వచ్చే మహత్తత్వము. ఇంకా అక్కడి నుంచే ఎన్నో రూపాలుంటాయి. ఆ మ్యాప్ అంతా ఈ పేర్లతో చెప్తూ వస్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. ఇంతకీ ఆ స్వయంభువ మనువు తర్వాత అంటే ఇంక కొన్ని జనరేషన్స్ తర్వాత చాక్షుష మన్వంతరము మొదలయ్యింది. ఆ సమయంలో దైవచోదితుడై ప్రారబ్ధవశాన ఇష్ట ప్రజా సర్గంబు గావించుచు ఆయన కర్మలు ఉన్నాయనుకున్నాడు కాబట్టే కర్మలు ఉంటూనే ఉంటాయి. అందుకని మన దక్షుడు తనకు ఇష్టమైన ప్రజలన్నింటినీ సృష్టిస్తూ, ఎందుకంటే ఆయన ప్రజాపతి కాబట్టి, దక్ష ప్రజాపతి కాబట్టి, ప్రసిద్ధుడైన దక్షుడు పూర్వదేహంబున కాల విధృతం బగుచుండన్. ఆ పూర్వదేహం ఇంతకు ముందు ఆయన పూర్వజన్మలో దేహాన్ని వదిలిపెడుతూ ఉన్న సమయంలో ఇంకిప్పుడు ప్రచేతసులకు మారిషకు మళ్ళీ దక్షుడుగానే సంభవించాడు. ఎటువంటి కాంతితో ఉన్నాడు అంటే, సమస్త తేజోధనులు ఎవరెవరున్నారో తేజోపుంజాలన్నింటి యొక్క తేజస్సులను పిహితము కప్పేస్తూ ఉన్నది ఈయన యొక్క తేజస్సు. అంతటి తేజస్సుతో ఆయన జన్మించాడు. కర్మదాక్ష్యము, కర్మ చేసే దక్షత ఎటువంటిది అంటే, ఏ కర్మైనా సరే అంత దక్షతతో చేయగలడు కాబట్టి ఆయనను దక్షుడు అన్న పేరుతోటే మళ్ళీ పిలుస్తూ ఉన్నారు. బ్రహ్మచేత ప్రజా సర్గ రక్షయందు ఆయన ప్రజాపతిగా ఉన్నాడు. పైగా ఆ సృష్టి యొక్క సర్గము అంటే ప్రజా సృష్టి యొక్క రక్షణలో స్థితిలో కూడా నియోగించబడ్డాడు. మిగిలిన ప్రజాపతులందరినీ ఆయన నడిపిస్తూ ఉన్నాడు నాయకుడై. ఇంకా అప్పుడేం జరిగిందంటే, ఈలోగా మన ప్రచేతసులు మరి వాళ్లకు కూడా ఇంక కొంత మిగిలి ఉన్నది. వాళ్ళు బ్రహ్మచర్యం చేస్తూ ఆత్మతత్వాన్ని ఉపదేశంగా పొందారు. ఆ తర్వాత ప్రారబ్ధవశాన వాళ్ళు, ప్రారబ్ధ అంటే కర్మ అని అర్థం. ప్రారబ్ధ కర్మం అంటే వాళ్ళ కర్మ. వాళ్లకు కర్మ ఉన్నది అన్న ఉద్దేశం ఉంది కాబట్టే, మా నాన్న ఉన్నాడు, మాకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనమని చెప్పాడు కాబట్టి అని వాళ్ళకి ఆలోచన ఉన్నది కాబట్టే, కర్మ ఉన్నది కాబట్టే మరి వాళ్ళకి గృహస్థాశ్రమంలో చేయవలసిన ధర్మాలు ఉంటాయి. వాళ్ళు ఆ విధంగా పెళ్లి చేసుకున్నారు. ఒక కొడుకును కన్నారు. అయితే కానీ అక్కడికి ఆగడానికి వీల్లేదు. మళ్ళీ మీరు కర్మ సన్యాసం చేయవలసిందే, మిమ్మల్ని మీరు చేరవలసిందే అని ఉపదేశం కాబట్టి వాళ్ళు అందుకోసం కూడా ప్రయత్నం ఇప్పుడు మొదలు పెడుతూ ఉన్నారు. వనరన్ ప్రచేతసులు ఉత్పన్న విజ్ఞానులగుచున్ వేగాంబే భగవత్ ముక్తులను తలచుచు ఆత్మనందను కడన్ నిజ భార్యను ఈడి వనవాసులై కడగి మున్ను జాబాలియను మునీశ్వరుడు సిద్ధుడైన భూరి పశ్చిమ వార్ధి తీరమునను సర్వభూతాత్మ విజ్ఞానంబు గల ఆత్మ ఘన విమర్శకృత సంకల్పులైరి. అంతన్ అచ్చటికి సమ్మోదమతిశయిల్లా మానిత ఉన్నత సంపూజ్యమానుడైన నారదుడు వివేక విశారదుడు చనుదెంచి నిర్జిత ప్రాణ మనోవాక్ దర్శనులను జితాసనులను శాంతులను అసమాన విగ్రహులను నిర్మలంపైన పరబ్రహ్మంబునందు నియోజితంపైన అంతఃకరణంబు కలవారును అయిన రాజనందనుల కడ నిలిచినన్. మన ప్రచేతసులు వాళ్లలో ఉత్పన్నమైన విజ్ఞానం ఉన్నది. పాపం విజ్ఞానం పైకొస్తూ ఉన్నది. వాళ్ళు ఇంతకు ముందు భగవంతుడి నుంచి విన్న ఆత్మతత్వ జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే, తన భార్యను మారీషను కొడుకుల దగ్గర ఉంచి, ఎందుకు అంటే మన మనువు చెప్పినట్టు భార్యాభర్తలు ఇద్దరూ గృహస్థాశ్రమ ధర్మాల్ని విశేషంగా వహిస్తారు కాబట్టే దాన్ని వివాహం అని పిలుస్తారు. అయితే వివిధాలుగా ఉన్న ధర్మాలు, విశేష ధర్మాలన్నింటినీ పాటిస్తూ ఉన్నంత వరకు
గృహస్థ ధర్మాల్ని పాటిస్తున్నంత వరకు వాళ్ళిద్దరు కలిసి ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా సాధన మొదలు పెడతారో ఇంక అప్పుడు ఎవరికి వాళ్ళే సాధన చేసుకోవాలి. కలిసి పక్కన పక్కన కూర్చొని చేసుకోవచ్చు కావాలంటే, కలిసి ఉండొచ్చు. కానీ మాత్రం సాధన ఇంక అంతర్లీనంగా లోపల జరుగుతుంది గాబట్టి, అంతర్ముఖంగా లోన జరిగే సాధన బయట ప్రజలతోటి కలిసి ఎట్లా జేస్తారు? కావాలంటే శ్రవణం అట్లాంటివి, డిస్కషన్స్ అట్లాంటివి బయట వేరే బాడీస్‌తో కలిసి చేయొచ్చు కానీ, మననము, విచారణ మొత్తం అంతా లోపలే జరగాలి గాబట్టి, ఆ సమయంలో ఏం చెయ్యొచ్చు అంటే, వానప్రస్థానికి వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరికీ అదే మార్గమైతే, ఇద్దరూ గూడా ఒకేసారి వానప్రస్థాశ్రమం స్వీకరించాలి అనుకుంటే, ఇద్దరు కలిసి వెళ్ళిపోవచ్చు. ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇంట్లో ఉంటే అలవాటైన చోటే ఉండి, అలవాటైన పనులే జేస్తూ ఉంటే, ఇంకా అలవాటైనట్టే ఉంటాం మనము. దూరంగా వెళ్తేనే గాని మళ్ళీ మన ఆత్మాలోచన మొదలుపెట్టుకోలేము. కాబట్టి అట్లా ప్రయత్నం చేయండని జెప్పాడాయన. కుదరకపోతే పోనీ ఇంట్లోనే ఉండి జేసుకోండని జెప్పారు మన స్వయంభువు. కాబట్టి ఆ రకంగా వెళ్ళిపోతున్నప్పుడు ఇద్దరికీ ఇంట్రెస్ట్ ఉంటే బానే ఉంటుంది. ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు. కానీ సాధన వేర్వేరుగా చేసుకుంటారు. కలిసి చదువుకోవడం, డిస్కషన్స్ చేయడం చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళకే ఇంట్రెస్ట్ ఉంటే, భర్తకు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే, భార్యకి ఇంకా గృహస్థాశ్రమంలోనే ఉండాలి. ఇంకా పిల్లల దగ్గరే ఉండాలి. వాళ్ళ పిల్లల్ని చూస్తూ ఉండాలి. ఇంకేమో పనులున్నాయి. నేనింకా ఆత్మజ్ఞానం వైపుకి రాలేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకొద్దు అనుకున్న వాళ్ళుంటే అటువంటప్పుడు భర్త ఒక్కడు వెళ్ళిపోవచ్చు. భార్యను పిల్లల దగ్గర ఆమెకెక్కడ కావాలంటే అక్కడ, ఆమె ఎక్కడుంటా అంటే అక్కడ ఉంచి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ భర్తకి ఇంట్రెస్ట్ లేదు, భార్యకు మాత్రము ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చెయ్యాలి అన్న ఆలోచన ఉన్నదంటే, ఆమె కూడా భర్తని ఆయన ఎక్కడుంటా అంటే అక్కడ వదిలిపెట్టి, ఆమె తన కోసము వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి. గృహస్థాశ్రమంలో కొంతకాలమే కలిసుండి, గృహస్థ ధర్మాల్ని పూర్తి చేసిన తర్వాత, ఆత్మ సాధన నిమిత్తము ఆత్మాలోచన చేసుకుంటూ వాళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి అని చెప్పారు. అదే విధంగా మన వాళ్ళందరూ కర్దముడి దగ్గర నుంచి, దేవహూతి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు చేస్తూ వస్తూ ఉంటారు. ఇక్కడ గూడా మన ప్రచేతసులు ప్రతి వాళ్ళకి ఇదే ఉపదేశం. వేరు ఉపదేశం ఏమీ లేదు. ప్రతి వాళ్ళకి ఉపదేశం ఒకటే ఉంటుంది. వాళ్లకు బ్రహ్మచర్యంలో ఉన్నంత వరకు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే కన్నా ముందు ఒకటే ఉపదేశం ఉంటుంది. ఆత్మ గురించి చెప్పి, కాబట్టి దీన్ని మర్చిపోకు, ఈలోగా పెళ్లి చేసుకో, కోరిక ఉన్నది గాబట్టి. అయితే అందులోనే నశించిపోకు, మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు బయటపడు. ఎప్పుడైతే నీకు వార్ధక్య చిహ్నాలు కనిపిస్తూ ఉన్నాయో, ఇంకా సమయం ఆసన్నమైందనుకో, పిల్లలు పెద్దవాళ్ళయ్యారంటే ఇంక అక్కడే తగులుకొని కూర్చోకు, నీ సంగతి చూసుకో అని చెప్తారు. అట్లానే వీళ్ళకి కూడా అదే ఉపదేశం జరిగింది గాబట్టి, వీళ్ళు కూడా వాళ్ళ భార్య మారీషకు వచ్చే ఉద్దేశం లేదు గాబట్టి, ఆమెను అక్కడే వదిలిపెట్టి, వీళ్ళు వనవాసం చేశారంటే వానప్రస్థులయ్యారు. కడగి మున్ను జాబాలి అని మునీశ్వరుడు. ఇంతకు ముందు జాబాలి అన్న ముని ఎక్కడ ఏ ప్రదేశంలో సిద్ధుడయ్యాడో, అటువంటి పశ్చిమ తీరంలోని పశ్చిమ సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి, సర్వభూతాత్మ విజ్ఞానము ఏ ఆత్మ విమర్శ ద్వారా కలుగుతుందో, దాన్ని సాధించాలి అన్న సంకల్పంతో ఉన్నవాళ్ళైరి. వాళ్ళు ఆ విధంగా అయ్యారు. అంతనచ్చటికి సమ్మోదమతిశయిల్ల. వాళ్ళక్కడికెళ్ళి ఆడ కూర్చున్నారు పాపము. ఇంతకు ముందెప్పుడో ఒక 25 ఏళ్ల కింద విన్నది వాళ్ళకి కొంతగా గుర్తున్నది. పూర్తిగా జ్ఞాపకం రావట్లేదు. అందుకని వాళ్ళు విచారణ మొదలుపెడుతూ ఉంటే, అప్పుడక్కడికి ఎంతో సంతోషంతో అందరి చేత, దేవతలు లేరు, దానవులు లేరు, ప్రతి వాళ్ళ చేత పూజింపబడే మన నారదుడు వివేక విశారదుడు. వివేకము అంటే ఆత్మానాత్మ వివేకం కలిగి ఉన్న వాళ్ళలో వైసారథ్యం, విశేషమైన వైసారథ్యం అంటే విశారదం. చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఆత్మానాత్మ వివేకం కలిగి ఉన్నవాడెవరున్నారో అటువంటి నారదుడు అక్కడికొచ్చాడు. సనుదెంచి నిర్జిత ప్రాణ మనోవాక్ దర్శనులు. వాళ్ళ ప్రాణాలను అంటే శ్వాసలను జయించారు, మనసుని జయించారు, వాక్కుని నిగ్రహించారు. అదే సమయంలో వాళ్ళు జిత ఆసనులు.
జితాసనం తర్వాత, ఆసన జయం తర్వాత, ప్రాణజయం తర్వాత, ప్రత్యాహారం తర్వాత ఇంక ధారణ, ధ్యానం అవన్నీ వస్తాయి. అయితే ఇంతవరకు వాళ్ళెక్కడికొచ్చారు? ఆసన జయం, ప్రాణజయం చేశారు పాపము. నిశ్చలంగా ఒక చోట కూర్చొని ప్రాణాల్ని బంధించి, మనోవ్యాపారాలన్నీ ఇంద్రియాల వృత్తులతో సహా కట్టిపెట్టి, శాంతులై కూర్చున్నారు. అంతవరకొచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ధారణ కావాలి. అవతరించడానికి ఆత్మతత్వం గురించి వాళ్ళు ఎప్పుడో విన్నారు. కొంచెం గుర్తుంది, కొంచెం మర్చిపోయారు, కొంచెం మారిపోయి ఉంటుంది మనసులో. కాబట్టి వాళ్ళు ఇంత దూరం వచ్చారు గాబట్టి, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలయ్యాయి గాబట్టి, ఇంకా ధారణ నేర్పించడం కోసం అసమాన విగ్రహులు, ఇంకా సాటిలేని విగ్రహము. వాళ్ళు సమకాయ శిరోగ్రీవం జేసి ఉన్నారు. నిర్మలమైన పరబ్రహ్మం పైన మనసు పెట్టుకుని ఉన్నారు. అంతఃకరణం అట్లానే తదేకంగా లగ్నమై ఉంది. కావలసిన ఆత్మతత్వ విజ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని పట్టుకోవడానికి కావలసిన అన్ని చిహ్నాలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు ఆ నారదము, నారం దదాతి ఇతి అని ఆత్మతత్వ జ్ఞానము ప్రదానం చేసేందుకు ఏ ఆలోచన ఉంటుందో అది పైకొస్తుంది. నారదం పైకి రావాలి మనలో అంటే ఇన్ని కూడి రావాలి. ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలన్నీ పూర్తి చేసి, ఆ తర్వాత ధారణ దగ్గరికొచ్చి మనసుని ధరించి ఒక్క వస్తువు పైన నిలిపి ఏకాగ్ర చిత్తులమై ఉన్న సమయంలో మనలో ఇటువంటి జ్ఞానము పైకొస్తుంది. అదే లోపలే ఉపదేశం చేస్తుంది. కాబట్టి అట్లనే వీళ్ళకు కూడా జరిగింది. ఇంకా ఉపదేశం ఇక్కడి నుంచి మనకు చెప్తూ వెళ్తారు మన వ్యాసుల వారు. దాన్ని పోతన గారు చెప్తారు. దాన్ని చూస్తూ వెళ్దాము. చనుదెంచిన నారదముని కనుగొని నృపసుతులు లేచి కౌతుకమొప్పన్ వినమితులై సముచిత పూజనముల పరితుష్టుంజేసి సత్ వినయమునన. వచ్చిన నారద మహర్షిని చూసి ఆ రాకుమారులు లేచారు. ఎంతో కుతూహలంగా, కౌతుకంతో, సంతోషంగా, ఉత్సాహంగా వినమితులై వంకి నమస్కారం చేస్తూ ఆయన్ని పూజించి అతిథి మర్యాదలు చేసి ఆయన తృప్తి చెందే విధంగా ఇంకా ఎంతో వినయంగా ఆయన సంతోషంగా ఉన్న సమయంలో ఆయనతో ఏమంటున్నారంటే అనగా, మునీంద్రచంద్ర, భవత్ ఆగమనంబు సమస్త లోక శోభనమగును. అస్మదీయమగు భాగ్యవశంబున నేడు విశ్వపావన నినున్ చూడగంటిమి. అనివార్య భవత్ భ్రమణంబు లోకలోచను గతిన్ పోలెన్ ప్రాణులకు సర్వ భయాపహరంబు గావునన. ఓ అనకుడా, పాపము లేనివాడా, పాపం అంటే పతనము, జారిపోవడం, కోపాల్లోకి, కోరికల్లోకి జారడము పాపము. అటువంటి పాపము అఘము లేనివాడా అంటే జారడము లేదు. అటువంటి వాడా ఓ మునీంద్ర చంద్ర, భవత్ ఆగమనంబు నీ యొక్క ఆగమనము, నువ్వు రావడము సమస్త లోక శోభనము, లోకాలన్నింటికీ శోభము, మంగళకరము. అస్మదీయమగు భాగ్యవశంబున మా భాగ్యవశాన నేడు నువ్వు విశ్వపావన, విశ్వాన్ని పావనం చేసేవాడా, నినున్ చూడన్గంటిమి, మా అదృష్టం కొద్దీ నువ్వు మాకు కనిపించావు. అనివార్య భవత్ భ్రమణంబు నువ్వు ఎందుకు ఇట్లా పరిభ్రమిస్తూ ఉంటావు, లోకాలన్నీ ఇట్లా ఎందుకు తిరుగుతూ ఉంటావు అంటే, లోకలోచనుడిలాగా. లోకలోచనుడు సర్వసాక్షి, కర్మసాక్షి మన సూర్యుడు. ఆయన ఎందుకు తిరుగుతూ ఉంటాడు అంటే, లోకాలన్నింటిలో ప్రాణులకు చీకట్లను రూపుమాపి ప్రకాశాన్ని కల్పించడం కోసమే గదా! ఆ విధంగా చీకట్లన్న భయాన్ని తొలగించడం కోసమే సూర్యుడు ఏ విధంగా భ్రమిస్తూ ఉంటాడో, అట్లానే నువ్వు కూడా సర్వ ప్రాణులకు భయాన్ని అపహరించడం కోసమే ఈ లోకాలన్నీ తిరుగుతూ ఉంటావు అని మరియును ఇట్లన్నది. వాళ్ళింకా ఏమన్నారంటే, అనఘాత్మ, భగవంతులైన కేశవ వామదేవులచే ఉపదిష్టమైన ఆత్మతత్వంబు గృహస్థుల మగు మాకును అనయంబు విస్మృతంబయ్యెను. అట్టి కలిత తత్వార్థ ప్రకాశకంబును భూరి ఘోర సంసారాబ్ధి తారకంబునై కరమొప్పారు ఆత్మతత్వము నేడు
చిరదయామతిన్ ప్రకాశింపచేయుమో అని ప్రచేతసులు అర్థిన్ పల్కినన్ చలంగి భగవదాయత్త చిత్తుడు భవ్యగుణుడు అఖిలలోక విహారుడు అయినట్టి నారదుడు పల్కెన్ ఆ రాకుమారులకును. అనఘాత్మ గురువుగారు, కేశవుడు, వామదేవుడు, ముందు రుద్రుడు, తర్వాత భగవంతుడు చేసిన ఉపదేశాలు వాళ్ళు ఆత్మతత్వం గురించి మాకు మా పెళ్లి కన్నా ముందు ఉపదేశం చేశారండి. అయితే తర్వాత మేము గృహస్థులమయ్యాము. ఈలోగా బాధ్యతలు మధ్యలో అవి అనయము వరసగా విస్మృతంబయ్యను, మా స్మృతిలో నుంచి జారిపోయాయండి. అటువంటి తత్వార్థ ప్రకాశకము వాళ్ళు చెప్పిన ఉపదేశం ఎటువంటిది అంటే, ఆత్మతత్వాన్ని పరమార్థంగా మాకు ప్రకాశింపచేసే విషయము. ఇప్పుడు భయంకరమైన ఘోరమైన ఈ సంసారమన్న సాగరంలో పడ్డాము, దాటుదామని ప్రయత్నం చేస్తున్నాము. మాకు ఆత్మతత్వ జ్ఞానం కావాలి, అది నావలాగా మమ్మల్ని దాటిస్తుంది. అయితే మేము పోగొట్టుకున్నాము, అది జారిపోయింది, మాకు జ్ఞాపకంలో లేదు, మర్చిపోయామండి నేడు. అందుకని చిరదయామతిన్ ఎంతో దయతో వాటిని మళ్ళీ నువ్వు మాకిప్పుడు ప్రకాశింపచేయుము. మా బుద్ధిలో అవి మళ్ళీ మాకు జ్ఞాపకం వచ్చేలాగా, తెలిసేలాగా ఉపదేశం చెయ్యి అని ప్రచేతసులు వాళ్ళు చాలా వినయంగా ప్రార్థించారు. ఇంకా అప్పుడు మనవాడు నారదుడు లేచాడు. భగవదాయత్త చిత్తుడు, ఆయన చిత్తమంతా భగవదాయత్తమై ఉన్నది. ఆ భవ్య గుణుడు అఖిలలోక విహారుడు, అన్ని లోకాల్లో విహరిస్తాడు, అన్ని చోట్ల ఇటువంటి ప్రకాశాన్ని కల్పిస్తూ ఉంటాడు. అటువంటి నారదుడు ఇప్పుడు ఆ రాకుమారులతో ఈ విధంగా మళ్ళీ ఆత్మతత్వ జ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంతకు ముందు విన్నారు, వాళ్ళకి తెలుసు, మననం చేసుకోవడానికి గుర్తు రావట్లేదు, మర్చిపోయారు. దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మన నారదుల వారు. ఆయన ఏం చెప్తున్నారంటే, చర్చింపన్ నరులకు ఏ జన్మ కర్మ ఆయుహు మనః వచనంబుల దేవదేవుడు అఖిల విశ్వాత్మకుడై విలసిల్లు భక్తి సేవింపంబడెడో, అవియపో జన్మ కర్మ ఆయుహు మనః వచనములను ధరణిని ఎన్నగా తగును. భగవత్ సేవారహితములైన జనన ఉపనయన దీక్షాకృతంబులైన జన్మంబులేలా, దీర్ఘాయువేలా, వేదచోదితయగు కర్మ వితతియేలా, జపతపస్ృత వాక్కు విలాసంబులేలా, మహిత నానావధాన సామర్థ్యమేలా. మన మూలంలో భగవతత్వం గురించి చెప్తూ ఉన్నప్పుడు భగవంతుడు అన్న మాట వాడతారు, హరి అన్న మాట వాడతారు, ఈశ్వరుడు అన్న మాట వాడతారు. వీటిని చాలా స్పెసిఫిక్గా భగవంతుడు అన్నప్పుడు విభూతులన్నీ కలిగినవాడు, హరి అంటే వాటిని హరింపచేసేవాడు, ఈశ్వరుడు అంటే ఆ ఐశ్వర్యం కలిగినవాడు అని ఇంత మాత్రమే. ఇవే పేర్లు మన వ్యాసుల వారు వాడుతూ వచ్చారు. అవి కాక ఇంక ఏమైనా పేర్లుంటే నేను వాటిని వదిలిపెడుతూ వస్తూ ఉన్నాను. ఈశ్వరుడు అంటే 3 కన్నులతో త్రిశూలంతో ఉన్న ఒకడు, ఏదో హరి అంటే 4 చేతులతో శంఖం చక్రంతో ఉన్నవాడు అని ఆ ఉద్దేశంతో రాయలేదు వ్యాసుల వారు. హరి ఈశ్వరుడు అని స్పెసిఫిక్గా ఆ టర్మ్స్ వాడతారాయన. హరి అంటే అన్నింటినీ ఆహరించేవారు, ఈశ్వరుడు అంటే ఐశ్వర్యంతో కూడి ఉన్నవారు అని అర్థము. ఎవరైతే శాసించే శక్తితో ఉంటారో అటువంటి తత్వాన్ని ఈశ్వరుడు అని, అన్నింటినీ నశింపచేయగలిగే తత్వం ఏదై ఉన్నదో దాన్ని హరి అని, ఈ రెండూ కాక భగవంతుడు అని ఇంతవరకే వాడారు. నేను అవి ఉన్నప్పుడు వాటిని చెప్తాను, అవి కాకుండా వేరేవి ఇంకేమైనా ఉంటే వాటిని డ్రాప్ చేస్తున్నాను. కాబట్టి చర్చింప నరులకు, మనిషికి జన్మలు ఉంటాయి. మనుషులంటే జన్మలు తీసుకొని వస్తారు, జన్మలు ఉన్నాయంటే కర్మలు ఉంటాయి. ఏవో కర్మలు చేయడానికి ఆ జన్మ ఉన్నంత వరకు దానికి ఏదో ఆయుష్ ఉంటుంది. ఈ
ఆయుష్ ఉన్నంత వరకు ఆ జన్మలో ఆ కర్మలు చేస్తూ ఉండాలి అంటే, ఆ వ్యాపారాలు నడవడానికి వాడికేవో మాటలుండాలి. ఆ మాటలు, ఆ వ్యవహారాలంటే చేష్టలు, మాటలు. ఇవన్నీ నడుస్తూ ఉండాలి అంటే మనసుండాలి. ఇప్పుడు వీటన్నింటిని బెట్టుకుని వాడు ఓన్లీ కర్మలు చేస్తూ, అనాత్మల్ని పట్టుకుని, ఆత్మని పోగొట్టుకుని ఉన్నాడంటే ఇవన్నీ ఉండి ఉపయోగం లేదు. కాబట్టి అఖిల విశ్వాత్మకుడు, విశ్వరూపమై ఉన్న ఆ పరతత్వం ఏదున్నదో, దాని పైన భక్తి అంటే దాని పైన అత్యంత ఆసక్తి, దాన్ని తగులుకుని ఉండాలి. దాన్ని సేవించాలి, గ్రహించాలి అన్న ఆలోచన లేకుండా, నీకెన్నుంటే ఏమి లాభం? జన్మ ఉంటే ఏమి లాభం? నీకున్న జన్మ, నీ కర్మలు, నీ ఆయుష్షు, నీ మనస్సు, నీ మాటలు ఏమి పనికిరావో. కానీ ఎప్పుడైతే నువ్వు పుట్టినందుకు, ఏవో పనులు చేస్తూ ఉన్నందుకు, వాటి కోసం నీకేదో ఒక ఆయుష్ ఉన్నంత వరకు, నువ్వు బతికున్నంత వరకు నువ్వు చేస్తున్న పనులు, నువ్వు మాట్లాడుతున్న మాటలు, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలన్నీ గూడా భగవదాయత్తమై ఉంటే, అవియే పో జన్మలు, కర్మలు, ఆయుషు, మనస్సు, వచనాలు. అవి కాకుండా భగవత్ సేవ రహితమై ఏదుంటుందో, భగవంతుని ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అన్న ఆశ లేదు. సేవ అంటే గ్రహించడము. ఆత్మతత్వాన్ని గ్రహించాలన్న ఆలోచన లేదు. ఆ ఉన్న జన్మని, ఆ ఆయుష్షును, చేస్తూ ఉన్న పనులను, మాటలను, మనస్సును అన్నింటినీ అనాత్మలకు మాత్రమే నువ్వు ఉపయోగిస్తూ వచ్చావు అంటే, ఇంకప్పుడు ఎందుకు నీకు ఆ జనన, ఉపనయన, దీక్షాకృతములైన రకరకాలవేవేవో ఏదో పుట్టినప్పుడు జాతకర్మలను జేస్తారు. తర్వాత ఉపనయనాలుంటాయి. ఏవో దీక్షలుంటాయి. ఏంటో ఉంటాయి. షోడశ సంస్కారాలని చెప్తారు. 16 ఉంటాయని చెప్తారు. ఇయన్నీ ఉంటే ఏమి? షోడశ ఉండొచ్చు. ఇంకెన్నైనా ఉండొచ్చు. ఎన్ని ఉన్నా యాల? ఏం ఉపయోగము? నీకా జన్మెందుకు? ఆ దీర్ఘమైన అంతకాలం బతికుంటావు భూమి మీద. ఏవో కర్మలన్నీ చేస్తావు ఎందుకు? ఏవో మాటలన్నీ మాట్లాడతావెందుకు? రకరకాల అవధానాలన్నీ చేస్తావు. అక్కర్లేనివన్నీ అవతరిస్తావు. ఎందుకు? ఎందుకవన్నీ? ఎందుకు? నువ్వెవరో నువ్వు తెలుసుకోకపోతే, మిగిలినవన్నీ ఉండి ఉపయోగం లేదు. మరియు హరివిరహితంబులైన ఇంద్రియ పాటవంబును, నిపుణయైన బుద్ధియు, ప్రాణాయామాది యోగంబును, దేహాది వ్యతిరిక్త ఆత్మ జ్ఞానంబును, సన్యాస అధ్యయనంబులను, తక్కిన వ్రత వైరాగ్యాది శ్రేయస్సాధనంబులను ఎల సర్వేశ్వరుడు, సమస్త శ్రేయస్వరూపుడు, సమస్త శ్రేయోవధిభూతుడు, సర్వభూతావాసుడు, సర్వభూత ఆత్మప్రదుడు, సర్వభూత ప్రియుడు, సర్వవ్యాపకుడు అయి ఉన్నవాడొకడున్నాడు. వాడిని తెలుసుకుంటున్నావా? వాడెవరో నువ్వు తెలుసుకున్నావంటే అది నువ్వే అని తెలుస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకున్నావా? అసలు వీడెవరో తెలీదు. ఇక్కడే ఆగిపోయావంటే నువ్వెవరో నీకెట్లా తెలుస్తుంది? హరివిరహితమైన ఇటువంటి అనాత్మలన్నింటినీ హరించేదేదున్నదో దాన్ని పట్టుకోవడం మొదలుపెట్టి, మిగిలిన ఇంద్రియ పాటవాలన్నీ నువ్వు ఎన్ని పనికిమాలినవి దారిన బోయేవి అనాత్మలన్నింటిని పట్టుకుంటే మాత్రం ఉపయోగమేమి? ఎంత పాటవం ఉంటే మాత్రమేమి? ఎంత నైపుణ్యం ఉంటే మాత్రమేమి? నీ బుద్ధికి ఎంత తెలివితేటలుంటే మాత్రం ఏమి ఉపయోగము నిన్ను నువ్వు తెలుసుకోకుండా ఉన్నంత వరకు? ప్రాణాయామాలు చేస్తావు, ఏం ప్రత్యాహారాలు చేస్తావు, ఆసనాలు చేస్తావు, ఏమి చేసినా సరే, దేహాది వ్యతిరిక్త ఆత్మ జ్ఞానము, దేహాలు మొదలైన వాటికి వేరుగా ఉన్న ఆత్మ అంటే నువ్వో, దాని గురించిన జ్ఞానం నీకు లేకపోతే, ఇంక సన్యాసాలెందుకు, అధ్యయనాలెందుకు, నీకు బ్రహ్మచర్యాలెందుకు, రకరకాల వ్రతాలెందుకు, వైరాగ్యాలెందుకు, శ్రేయస్సాధనాలనుకుంటూ నువ్వు ధర్మ, అర్థ, కామాలంటావు అవన్నీ ఎందుకు? యాల ఒక్కటి పని చెయ్యవు. అసలు ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకోకుండా దాన్నొక్కదాన్ని వదిలిపెట్టి, దారిన పోయేవన్నీ పట్టుకుంటే మాత్రం ఉపయోగమేమి? నువ్వు కూర్చుంటావో, నువ్వు ఆసనం వేసుకొని గంటల తరబడి కూర్చుంటావు. కానీ నిన్ను నువ్వు తెలుసుకోవు. ఎందుకు? భాగవతమని ఇంక ఓహో! సంవత్సరాల తరబడి చదువుతావు. కానీ ఆత్మతత్వం పట్టుకోవు. ఆది భౌతికం, ఆది దైవికం పట్టుకుంటావు. ఎందుకు? లేదా ఏదో
ఆరోగ్యం బాగుండాలని ఎక్సర్‌సైజ్‌లన్నీ చేస్తావు. ఆత్మతత్వం మాత్రం మొదలుపెడతావు. ఎందుకు? ఆ అనాత్మ దేహాన్ని మెయింటైన్ చేసుకుంటూ. తెలుసుకో. నువ్వెవరో తెలుసుకో. నువ్వు సర్వేశ్వరుడవు. సర్వశ్రేయస్వరూపుడవు. సమస్త శ్రేయస్సులకు అవధివై ఉన్నావు నువ్వు. సర్వభూతాల్లో ఉన్నది నువ్వే. సర్వభూతాలకు ఆత్మను ప్రదానం చేసే ఆత్మగా అయి ఉన్నది నువ్వే. సర్వభూతాలకు ప్రియుడివై ఉన్నది నువ్వే. సర్వ వ్యాపకుడివి నువ్వు. నీ స్థితి నువ్వు తెలుసుకో. ఇది మాత్రం తెలుసుకోకుండా ఇదొక్కటి పట్టుకో మిగిలినవన్నీ పట్టుకుంటావా? భగవత్ పూజ చేయుట సమగ్ర ప్రీతిన్ ప్రాణోపహారము సర్వేంద్రియ తృప్తి హేతువు సర్వక్ష్మాజ మూలాభిషేకము శాఖాభుజ పుష్టిదంబు అగు రేఖన్ సర్వ దేవార్హణ క్రమమై ఒప్పు ధరావరేణ్య సుతులార బుద్ధిని ఊహించినన్. నువ్వు ఏది పట్టుకోవాలో అదొక్కటి పట్టుకున్నావంటే అన్నీ అందులో కలిసొస్తాయి. తెలుస్తున్నదా? నువ్వు ఏదొక్కటి పట్టుకోవాలో ఆ ఒక్కటి పట్టుకున్నావంటే మిగిలినవన్నీ సెపరేట్‌గా పట్టుకోక్కర్లేదు. నీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను పట్టు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్పి, దాన్ని నీకు అర్థమయ్యే భాషలో రెండో ఎగ్జాంపుల్‌గా కూడా కన్వర్ట్ చేసి, అసలు ఉన్న మూల ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఏదో ఒక క్ష్మాజం ఉన్నదనుకో. క్ష్మ అంటే భూమి మళ్ళీ. భూమి మీద జన్మించింది భూజము. మళ్ళీ చెట్టు. ఒక చెట్టున్నదనుకో. నువ్వు ఆ చెట్టుకి నీళ్లు పొయ్యాలంటే ఏం చేస్తావు? దాని శాఖలకు, దాని కొమ్మలకు, దాని భుజాలకు, దాని ఏదో కాండానికి వాటికి రకరకాలుగా. ఏదో ఒక చెట్టు ఉందనుకో, ఆ చెట్టు కొమ్మలకు, దాని ఏదో ఆకులకు, దాని పువ్వులకు, దాని పళ్ళకు సెపరేట్‌గా ఒక్కొక్క దానికి నీళ్లు పోస్తావా? దాన్నేం జేస్తావు? నీళ్లు పొయ్యాలి అంటే చెట్టు దగ్గరికెళ్ళి దాని మూలం దగ్గర నీళ్లు పోస్తావు. అభిషేకం అంటే నీళ్లు పోసి దానికి నింపడం, తడపడం. మూలం దగ్గరికెళ్ళి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే, ఇంకా ఆ చెట్టు మొదలు, దాని కొమ్మలు, దాని రెమ్మలు, దాని పువ్వులు, దాని కాయలు, దానికి ఇంకేముంటే అన్నిటికి ఆ నీళ్లు అందుతాయి కదా! నువ్వు సెపరేట్‌గా ఒక్కొక్క ఆకుకు నీళ్లు పోయవలసిన పనేముంది? అనవసరమైన వ్యర్థమైన పని. కదా! ఇది ఆది భౌతికమైన ఎగ్జాంపుల్ జెప్పాను. ఇప్పుడు ఆది దైవికమైన ఎగ్జాంపుల్ చెప్తాను విను. నువ్వు సర్వ దేవతలకు సెపరేట్‌గా మంత్రాలు చదువుకుంటూ, పూజలు చేసుకుంటూ, నైవేద్యాలన్నీ బెట్టుకుంటూ కూర్చునే బదులు, ఏ ఒక్క దైవానికి, ఏ భగవత్ తత్వానికి నువ్వు పూజ చేయాలో ఒక్కదానికి చేసావనుకో, ఇంకా మిగిలిన దేవతలన్నీ గూడా అందులోనికే వచ్చేస్తాయి కదా! నువ్వు ఏ ఒక్క దేవతను ఏదైతే అన్నింటికి ప్రధానమై ఉన్నదో, మూలమై ఉన్నదో, అటువంటి మూలానికి అన్నింటికి ఈ దేవతా రూపాలన్నీ రావడానికి మూల కారణమై ఏదున్నదో, ఆ మూలానికి నువ్వు చేయవలసిన సేవలు చేసావనుకో, మిగిలినవన్నీ అందులోనికే వచ్చేస్తాయి కదా! ఇప్పుడు ఎంత జెప్పాను? 2 జెప్పాను. ఒకటి క్షమాజము అని, చెట్టు అని ఆది భౌతికమైన ఎగ్జాంపుల్ జెప్పాను. 2 సర్వ దేవతలు అని ఆది దైవికం జెప్పాను. ఇప్పుడు దీన్నే నువ్వు ఆధ్యాత్మికంగా అర్థం జేసుకో. నువ్వు ఆత్మ ఒక్క దానికి తృప్తి కలిగించావనుకో, అప్పుడు మిగిలిన ఇంద్రియాలన్నింటికి తృప్తి కలుగుతుంది. నువ్వు నా కంటికి తృప్తి కలగడానికి చక్కటి దృశ్యాలు చూస్తాను. నా చెవుకు తృప్తి కలగడానికి చక్కటి శబ్దాలు వింటాను. నా బాడీ బలంగా, సంతోషంగా ఉండడానికి మంచి పుష్టికరమైన ఆహారం తింటాను అని సెపరేట్‌గా ఈ బాడీ పార్ట్స్‌కి నువ్వేం చేయక్కర్లేదు. నువ్వు వీటన్నింటికి మూలం ఒకటున్నది నువ్వే ఆత్మ. దాన్ని చూసుకున్నావనుకో, అక్కడికెళ్ళి కూర్చుంటే దానివల్ల అందులోకే ఆత్మ ఆనందంలోకే ఈ ఇంద్రియ ఆనందాలన్నీ వచ్చేస్తాయి. నీకర్థమైందా? మొన్నే కూర్చొని చదివావు తైత్రీయోపనిషత్తు. ఏం చెప్పింది నీకు తైత్రీయోపనిషత్తు? ఏదో ఒక మనిషున్నాడనుకో, వాడు మొత్తం పీక్‌లో ఉన్నాడనుకో, మంచి యవ్వనంలో అవన్నీ దానవన్నీ ఉన్నాయి. సో, వాడు చాలా హ్యాపీగున్నాడు. వాడింక మొత్తం అంతా నాదే అనుకున్నప్పుడు వాడెంత ఆనందిస్తాడో అది ఒక్క మనుష్యానందం అనుకో.
ఇంకా అక్కడి నుంచి చూసుకో నువ్వు ఒక్కొక్క దేవతను యాడ్ చేసుకుంటూ పో. అయితే వీటన్నింటికన్నా పైన ఉన్నదేది? ఆత్మానందము, బ్రహ్మానందము. అక్కడికి వెళ్తే ఇవన్నీ అందులోకొచ్చేస్తాయి కదా! నువ్వు సెపరేట్‌గా ఒక్కొక్క దేవతని తృప్తిపరిచి, ఆయా లోకాలు పొంది, ఆయా లోకాల్లోని ఆనందాన్ని సెపరేట్‌గా పొందక్కర్లేదు. పొందినా గూడా అవన్నీ తక్కువ రకం. కొంచెమే ఉంటాయి. వీటన్నింటిని మించి బ్రహ్మానందం, ఆత్మానందం ఉన్నది. దాన్ని పొందావనుకో ఇవన్నీ అందులోకి కలిసొచ్చేస్తాయని చెప్పిందా లేదా తైత్రీయము? అట్లా నువ్వు ఇంద్రియాలను ఒక్కొక్క దాన్ని పట్టుకొని సెపరేట్‌గా తృప్తి పరుస్తావా? దానికేవో అందమైన అన్నాలు పెట్టి, అందమైన దృశ్యాలు, అందమైన శబ్దాలు, అందమైనవేంటో అనుకుంటూ దానికేంటేంటో సేవలు చేసుకొని వీటిని నీ బాడీ పార్ట్స్‌ని పట్టుకుని ఒక్కొక్క దాన్ని సెపరేట్‌గా వాటికి సేవలు చేయక్కర్లేదు. నీ బాడీ పార్ట్స్‌కి సెపరేట్‌గా ఆనందాన్ని, తృప్తిని కలిగించక్కర్లేదు. ఆత్మ తృప్తి కలిగితే ఆటోమేటిక్‌గా ఇవన్నీ తృప్తి పొందుతాయి. ఎట్లా? మళ్ళీ చూసుకో. నేను ఆధ్యాత్మికమైన విషయం చెప్తే నీకు వెంటనే అర్థం గాకపోతే ఆది భౌతికంగా చూసుకో. చెట్టు మొదట్లో పోస్తావు నీళ్లు కదా! ఇంక మిగిలిన మొత్తం చెట్టుకంతా ఆ నీళ్ళే సరఫరా అవుతాయి. నువ్వు ఆత్మానందాన్ని పొందావనుకో, మిగిలిన అన్నిటికి అదే ఆనందం సరఫరా అవుతున్నదని తెలుస్తుంది. కాబట్టి కూర్చో. ఇప్పుడు చెప్పింది చిన్న విషయం గాదు. జాగ్రత్తగా విచారణ చెయ్యి. ఇక్కడ నేను ఒక పద్యంలో చెప్పిన దాన్ని ఎగ్జాంపుల్స్‌తో కూడా జెప్పాను. దాన్ని మన తైత్రీయం 5 మంత్రాల్లో జెప్పింది కదా! పోనీ అక్కడైనా ఆలోచన జేసుకో. ఇక్కడికొచ్చి కూర్చొని ఇక్కడైనా చెయ్యి. లేదా మూల మంత్రాల్లో వ్యాస భాగవతంలో చెయ్యి. ఎక్కడో దగ్గర చెయ్యి. లేదా ఇవన్నీ అసలు జనరల్‌గా ఇన్ఫర్మేషన్ విన్నావు గాబట్టి, ఇక్కడ పద్యాలు, అక్కడ శ్లోకాలు, అక్కడ మంత్రాలు మూడిట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నీలో ఉంది గాబట్టి ఇప్పుడు రైట్ నౌ, దీన్ని ఎక్కడ పడితే అక్కడ నువ్వు విచారణ చెయ్యి. నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఎక్కడ పడుకుంటే అక్కడ నడుస్తూ, ఏదో చేస్తూ, ఏమి చేస్తున్నా సరే దీన్ని విచారణ చేస్తూ వెళ్ళు నువ్వు. అప్పుడు దీన్ని పట్టుకున్నావనుకో, ఇంక ఆత్మానందము నీ స్వరూపము నీకు తెలుస్తుంది. అదొక్కటి వదిలిపెట్టి ఇంకా ఆకును పట్టుకొని, పువ్వును పట్టుకొని, కొమ్మను పట్టుకొని, రెమ్మను పట్టుకొని నువ్వు ఇంత చేస్తే గూడా ఎండిపోతుంది ఆ చెట్టు. నువ్వు సెపరేట్‌గా వేరే ఆకుకి, వేరే రెమ్మకి, కొమ్మకి నీళ్లు పోస్తాననుకుంటూ మొదలు నువ్వు అశ్రద్ధ చేసావనుకో చెట్టెండిపోతుంది. నువ్వు ఆత్మను అశ్రద్ధ చేసావనుకో ఈ దేహం ఎండిపోతుంది. అది చచ్చిపోతుంది. అదే నేననుకున్నావనుకో నువ్వే పోయాననుకుంటావు. అటువంటి అనర్థం నువ్వు తెచ్చుకోకు. కూర్చో, ఆలోచించుకో. అది గూడా గాక పెనుపగు వర్షాకాలంబున దిననాయకుని వలన పొడమిన సలిలంబు అనయము క్రమ్మర గ్రీష్మంబున సూర్యుని యందుడిందు పోలికన్ మరియును. ఇంకా కొన్ని వేరే రకాల ఎగ్జాంపుల్స్ చెప్తాను. 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికాల 3 ఎగ్జాంపుల్స్ చెప్పినట్టే, ఆది భౌతికం, ఆది దైవికాన్ని నువ్వు ఆధ్యాత్మికంగా ఎట్లా చూసుకోవాలని హెల్ప్ చేశాను గదా! అట్లానే ఇక్కడ ఇంకొక 3 రకాల ఎగ్జాంపుల్స్ చెప్తాను విను. 1 బాగా విపరీతంగా వర్షాలు కురుస్తూ ఉన్న వర్షాకాలం ఉన్నదే అనుకో. అప్పుడు ఆ దిననాయకుడు సూర్యుడి వల్లనే ఆ వర్షాలన్నీ కురుస్తూ ఉన్నాయి కదా భూమి పైన. మళ్ళీ అదే గ్రీష్మ ఋతువు వచ్చిందనుకో, మళ్ళీ ఆ సూర్యుడి వల్లే మళ్ళీ ఆ భూమి మీద కురిసిన ఆ వర్షాలన్నీ, ఆ నీళ్ళన్నీ మళ్ళీ ఆవిరై సూర్యుడిలోనే చేరిపోతాయి కదా! సూర్యుడి వల్ల కురిసిన వర్షాలు మళ్ళీ సూర్యుడిలోనే చేరిపోతాయి. అర్థమైతున్నదా? నీ వల్లే వచ్చిన ఈ బ్రహ్మాండాలన్నీ మళ్ళీ నీలోనే కలుస్తాయి. బ్రహ్మాండాలు చూస్తున్నావు నువ్వు. నిన్ను చూసుకో. పడుతున్న వర్షాల్ని చూస్తావు. నీళ్ళన్నీ ఆవిరైపోయాయని భూమిని చూస్తావు. ఎక్కడెక్కడో చూస్తావు గానీ, ఆ పైన ఇదన్నీ చేస్తున్న సూర్యుడిని పట్టించుకోవట్లేదు నువ్వు. ఇవన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయో, ఎక్కడ అణిగిపోతూ ఉన్నాయో, అది ఆత్మ. అంటే నీ స్వరూపం నువ్వు. దాన్ని పట్టుకో. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ధరణిన్ చరాచర భూతములు అరయగ చనియించి అందే అడిగిన పగిదిన్ హరిచే పుట్టిన విశ్వము హరియందే లయంబునొందును. భూమి మీద ఏవేవో భూతాలు ప్రాణులన్నీ పుడతాయి కదా! పుట్టేవన్నీ ప్రాణులు ఎక్కడ పుడతాయి? భూమి మీద. చెట్లతో సహా. ప్రాణంతో ఉన్నవన్నీ భూమి మీద జన్మించి మళ్ళీ భూమిలోనే కలిసిపోతాయి కదా! ఎప్పుడైతే సూర్యుడి నుంచి కురుస్తున్న వర్షపు ధారలు మళ్ళీ సూర్యుడిలోనే నీరుగా చేరిపోతాయో, అట్లానే భూమి మీద పుట్టిన, పెరిగిన
ప్రాణులన్నీ మళ్ళీ భూమిలోనే లయమైపోతాయి గదా! అట్లానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను విను. అరుదౌ అభ్రత్తమ ప్రభల్మును నభంబందు ఒప్పగాంతోచి క్రమ్మర వీక్షింపగా అందే లేనిగతి బ్రహ్మంబందు ఈ శక్తులున్ పరికింపన్ త్రిగుణ ప్రవాహమున ఉత్పన్నంబులై క్రమ్మరన్ విరతిన్ పొందుచునుండునో కావున దాన్ని భజింపన్ తగున్. అభ్రములున్నాయనుకో, అభ్రములు అంటే మేఘాలు, మబ్బులు. తమస్ అంటే చీకట్లు, ప్రభలంటే ప్రకాశం. ఇవన్నీ ఎక్కడుంటాయి? మబ్బులుంటే ఎక్కడుంటాయి? ఆకాశంలో. చీకట్లు ఎక్కడుంటాయి? ఆకాశంలో. వెలుగు ఎక్కడుంటుంది? ఆకాశంలో. కాబట్టి ఇవన్నీ నభంబునందు ఆకాశంలోనే ఒప్పగా తోచి వరుసగా కనిపిస్తూ ఉంటాయి. క్రమంగా చూద్దామంటే లేకుండా పోతుంటాయి. ఆకాశంలోనే మబ్బులు అప్పుడప్పుడు కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపించవు. ఆకాశంలోనే అప్పుడప్పుడు చీకట్లొస్తాయి, అప్పుడప్పుడు ప్రకాశం వస్తూ ఉంటుంది. ఆ రకంగా ఆకాశంలోనే అప్పుడప్పుడు వచ్చి, అప్పుడప్పుడు పోతూ ఉన్నట్టు, భూమి మీద అప్పుడప్పుడు పుట్టి, అప్పుడప్పుడు కలిసిపోతున్నట్టు, సూర్యుడిలో అప్పుడప్పుడు కురిసి, అప్పుడప్పుడు లయమైతూ ఉన్నట్టు, బ్రహ్మంలోనే ఈ శక్తులన్నీ ఉంటాయి. త్రిగుణ ప్రవాహంతో త్రిగుణాల వల్ల, ఆ ప్రవాహం వల్ల త్రిగుణాలు వహించడం, ప్రవాహం అంటే ప్రకృష్టంగా వహించడం. త్రిగుణాలు ధరించడం వల్ల ఈ రూపాలన్నీ ఉన్నట్టుగా కనిపిస్తాయి. మళ్ళీ అవన్నీ అందులోనే లయమైపోతూ ఉంటాయి. ఎక్కడి నుంచొచ్చి ఎక్కడ లయమైపోతున్నాయి అని ఫోకస్ చెయ్యి నువ్వు. ఎక్కడి నుంచొచ్చి ఎక్కడ లయమైపోతున్నాయి అని ఫోకస్ చేసి దాన్ని భజింపు. భజించడం అంటే విభజనమై విడిపోకుండా భజనమై తగులుకుని ఉండు. అంటే ఆత్మకు తగులుకో. ఆ పని చేస్తూ ఉండు. ఆ విధంగా ఉండు. మరియును సమస్త దేహులకు ఆత్మయు నిమిత్తభూతుడు, అద్వితీయుడు, శశ్వత్ప్రకాశుడు, ప్రధాన పురుషుడు, స్వతేజ విధ్వస్త గుణప్రవాహుడు, మానస బుద్ధి సుఖ ఇచ్ఛా ద్వేషాది వికల్పరహితుడు, అగుణుడు, దేహాత్మ భ్రమ నివృత్తి ఉపలభ్యుడు, ఆది మధ్యాంతరహితుడు, నిత్యానంద స్వరూపుడు, సర్వజ్ఞుడు, పరమేశ్వరున్ అభేద బుద్ధించేసి భజింపుడు. సమస్త దేహులకు ఆత్మ ఏది? ప్రతి దేహానికి నేను అంటుంది. ప్రతి ప్రాణి నేను అంటుంది. దాని పేరు ఆత్మ. దాని స్వరూపం. ఆ స్వరూపము ఒక్కొక్క ప్రాణిలో ఒక్కొక్క రకంగా లేదు. ఉన్నదంతా ఒకటే ఆత్మ. ఏకం ఏవ. అన్నింటికి నిమిత్త కారణము. అద్వితీయము. ఏకం ఏవ అద్వితీయం అది. శశ్వత్ ప్రకాశము. ప్రధాన పురుషము. క్షేత్రజ్ఞము. స్వతేజో విధ్వస్త గుణ ప్రవాహము. దాని స్వయం తేజస్సుతో గుణాలన్నింటినీ ధ్వంసం చేసి ఉన్నదేదున్నదో, మానస బుద్ధి సుఖ ఇచ్ఛ ద్వేష ఆది వికల్పాలు లేనిది. మనసు లేదు, బుద్ధి లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, ద్వేషం లేదు, రాగం లేదు, ఏ రకమైన వికల్పాలు లేకుండా ఉన్నదేదున్నదో, నిర్వికల్పమైన, నిర్గుణమైన, నిరాకారమైన, నిరుపాధికమైన, నిరవయవమైన నీ స్వరూపము. అది అగుణము. అది నిర్గుణము. దేహాత్మ భ్రమ నివృత్తి ఉపలభ్యము. అది ఎవరికి లభిస్తుంది? ఈ నిర్గుణమైన, నిరాకారమైన, నిరవధికమైన, నిరవయవమైన తత్వము ఎవరికి తెలుస్తుంది అంటే, ఈ రూపాలు, ఆకారాలు, అవయవాలు, గుణాలు వీటిని పెట్టుకుని కూర్చున్న వాడికి తెలియదు. అటువంటి భ్రమల్లో నుంచి నివృత్తి వెనక్కి తిరిగిన వాడెవడుంటాడో వాడికి లభ్యం ఇది. ఆది లేదు, అంతు లేదు దీనికి. మధ్యము లేదు. దాని స్వరూపము నిత్యము ఆనంద స్వరూపం అది. అది సర్వజ్ఞము. పరమేశ్వరం అంటే సర్వశక్తిమంతము. పరమేశ్వరుడు ఈశ్వరుడు అని ఎందుకు పిలుస్తూ ఉన్నారు? ఈశ్వరుడు అంటే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. సర్వజ్ఞత, సర్వశక్తిమత్వము భగవత్ లక్షణము. ఆత్మ లక్షణం అది. ఆత్మకున్న 2 లక్షణాలు ఏమి దాని గుణాలంటే, ఒకటి సర్వజ్ఞత, ఒకటి సర్వశక్తిమత్వం. ఆ 2 ఉన్నదొకటున్నది ఆత్మ. దాన్ని నీ బుద్ధిలో ఏదో విధంగా పట్టుకో, భజింపు అని నారదుల వారు ఉపదేశం చేస్తున్నారు. తర్వాత ఉన్నది మూలంలో కూడా ప్రాక్షిత్తం దాన్ని జరుపుతున్నాను.
చతురతన్ అట్టి ఈశ్వరుడు సజ్జనలోక నిరస్త సర్వకామిత విమలాంతరంగంబున మిశ్రిత భావన చేసి సన్నిధాపితుడగుచున్ దయాకర గభీర గుణంబుల చాలన్ ఒప్పి ఆశ్రిత జన పారతంత్ర్యమును చేకొని పాయక నుండు నిచ్చలున్. ఆ ఈశ్వరుడు ఈ విధంగా సజ్జనులకు సత్ మార్గంలో ఉన్న వాళ్ళకి, అసత్ మార్గంలో అనాత్మలను పట్టుకున్న వాటికి కాదు గాని సత్ మార్గంలో ఆత్మను పట్టుకున్న జనులు ఎవరున్నారో వాళ్ళు నిరస్త సర్వకాములు. వాళ్ళలోని సర్వ కోరికలను వదిలిపెట్టి సర్వసంగ పరిత్యాగం, సంఘం అంటే కోరిక, సర్వసంగ పరిత్యాగం చేసిన వాళ్ళు ఎవరున్నారో ఆ విధంగా చేయడం వల్ల విమలమైన అంతరంగము, నిర్మలమైన అంతఃకరణం ఉన్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళలో మిశ్రిత భావన చేసి వాళ్ళలో కలిసి ఉంటాడు. వాళ్ళలో ఆ ఆత్మ అంతఃకరణంగా ఉంటుంది, చిత్తమై ఉంటుంది. అది ఎప్పుడైతే కోరికలు పూర్తిగా నశించి ఆ అంతఃకరణము శుద్ధమై చిత్తమై ఉన్నదో అప్పుడు సన్నిధాపితుడవుతూ తెలుస్తూ ఉంటాడు. సన్నిధిలోనే అత్యంత సన్నిహితంగా, అపితుడు అంటే పొందబడ్డవాడై, ఆత్మ పొందబడ్డదై తెలుస్తూ ఉంటుంది. కనీసం ఇక్కడ సాకారంగా తెలుస్తుంది. నిరాకారమైన తత్వాన్ని పట్టుకునే కన్నా ముందు 1 స్టెప్ బిఫోర్ సాకారంగా నీలోనే, నీ అంతఃకరణమే చిత్తమై ఉన్నది అంటే అది వాసుదేవమై నీకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని అక్కడ పట్టుకొని ప్రయత్నం చేయొచ్చు. కనీసం సాకారంగా, కనీసం గుణాలతో ఉన్నట్టుగా నీ అంతఃకరణంగా, నీ హృదయంలోనే నీకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని అక్కడైనా పట్టుకోవాలి. దయాకర గభీర గుణంబుల చాలని ఒప్పి గుణాలతో ఉంటుంది, సగుణంగా తెలుస్తూ ఉంటుంది. ఆశ్రిత జన పారతంత్ర్యము కోరుకున్న వాళ్ళకి వెంటనే కనిపిస్తూ ఉంటున్నది. దాని సొంతంగా అది స్వతంత్రంగా కనిపించదు. వాసుదేవుడు భక్తజనులకు వశుడై తెలియబడుతూ ఉంటాడు అని ఎందుకు చెప్తారు అంటే, ఈ భక్తులు దాన్ని అట్లా చూడ్డానికి, వాళ్ళ అంతఃకరణాన్ని అట్లా చూడ్డానికి ఆ స్థితికి వాళ్ళు వచ్చారంటే, వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళకి అక్కడ తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ కోసం అప్పటికప్పుడు అది అక్కడ వాళ్లకు సాక్షాత్కరిస్తూ ఉంటుంది. కాబట్టి పరతంత్రంగానే వీళ్ళ ధ్యానాన్ని బట్టి అక్కడ వాళ్ళ అంతఃకరణము వాళ్ళకి ఆ విధంగా గోచరిస్తూ ఉంటుంది, సాకారంగా, సగుణంగా. కాబట్టి దాన్ని చేత్తో పట్టుకు, చెయ్యి అంటే నిజంగా ఫిజికల్గా చెయ్యి, ఆది భౌతికం దగ్గరికి వెళ్ళొద్దు. పూనుకుని పాయకుండా, వదిలిపెట్టకుండా దాన్ని, ఆ తత్వం అక్కడే ఉంటుంది. నువ్వు కూడా దాన్ని అట్లనే పట్టుకో, నిత్యము పట్టుకో. నువ్వు దాన్ని పట్టుకొని ఉంటే, నువ్వు దాన్ని చూస్తూ ఉంటే అది నిన్ను చూస్తూ ఉంటుంది. లోపల దాన్ని అట్లా పట్టుకో. శృతధన కుల కర్మ సమున్నత మదముల చేసి సజ్జన ప్రతతికి సంతతము ఎగ్గునరించు కుమతులు అర్థించేయు పూజ మతిన్ కొనడు ఎందున్. అయితే ఈ తత్వం ఏదున్నదో అది సత్ మార్గంలో ఉండి అసత్తును వదిలిపెట్టి అనాత్మలకు దూరంగా ఉండి ఆత్మను తగులుకుని ఉన్న వాళ్లకు ఇది కూడా వదిలిపెట్టకుండా వాళ్ళనే తగులుకుని ఉంటుంది. నీ అంతఃకరణంలోనే గుణాలతోటే నీకు సాకారంగా తెలుస్తూ ఉంటుంది. అయితే అది ఎవరికి తెలియదు అంటే, శృతము, ధనము, కులము, కర్మ, ఉన్నతమైన స్థితి ఉన్నది అనే మదము ఎవరికి ఉంటుందో, నేను బాగా చదువుకున్నాను అని విద్యాభిమానము, బాగా డబ్బులున్నవాణ్ణి అని ధనాభిమానము, గొప్ప కులము అని కులాభిమానము, గొప్ప కర్మలు అని కర్మాభిమానము, గొప్ప ఉన్నతితో ఉన్నాను అన్న అహంకారంతో, ఆ మదంతో ఎవరుంటారో, సన్మార్గంలో ఉన్న వాళ్ళకు అపకారం చేస్తూ నువ్వు ఇంతే కదా, నువ్వేమి చేయవు, ఎందుకు చాలగాని వాడివి అని వాళ్ళని చిన్నబుచ్చుతూ వాళ్ళని బలవంతంగా కర్మ మార్గంలోకి, అసత్ ప్రపంచంలోకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళు కూర్చొని ఎన్ని పూజలు చేసినా సరే, వాళ్ళు ఎన్ని గంటలు పూజలు చేసినా సరే ఈ ఆత్మ వాళ్ళ హృదయాల్లో సాక్షాత్కరించదు. ఎందుకు? బికాజ్ వాళ్ళు ఆత్మల్ని చూడట్లేదు కాబట్టి ఆత్మ వాళ్ళకి కనిపించదు. ఎవరైతే వీటన్నింటినీ వదిలిపెట్టి లోపలే కూర్చొని ఆత్మను చూస్తూ ఉంటారో వాళ్ళకి ఆ ఆత్మ తెలుస్తూ ఉంటుంది. అది ఎట్లా అంటే
అని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. నువ్వు దాన్ని చూస్తుంటే అది నిన్ను చూస్తూ ఉంటుంది. పట్టుకో దాన్నక్కడ అని చెప్పింది. ఎట్లా అంటే, వలనొప్పన్ తనున్ అనువర్తించు ఇందిరా కామినీమణి తదాకాంక్షలగుచు ధృతిన్ అనువర్తించు దేవేంద్ర ముఖ్యులనైన ఎవ్వడు చూడడో ఆత్మను అట్టి నిత్య స్వతంత్రుని నిజభక్త వరదుని దీనవత్సలున్ గుణాధీశున్ అర్జున్ పురుషోత్తమన్ జగద్భరితున్ సర్వేశ్వరున్ చిదానందమయుని అజితుని అచ్యుతుని పుండరీకాయతాక్షుని తవిలి సేవింపకుండునే ధరన్ రసజ్ఞుడైన పురుషుడు సమ్మోదితాత్ముడగుచో చారు మతులారా రాజకుమారులారా ఓ రాకుమారులారా గొప్ప బుద్ధి కలిగిన వాళ్ళలో ఓ సంగతి చెప్తున్నాను నేను. ఇదిగో లక్ష్మి కావాలి అని కోరుకుని అందరూ ఆ ఐశ్వర్యం వెంట పడుతూ ఉంటే ఆ లక్ష్మి ఎవరిని అనుసరించి వదిలిపెట్టకుండా ఉంటుందో అటువంటి వాడు దాన్ని పట్టించుకోడు. అంత స్వతంత్రత, అంత సర్వజ్ఞము, అంత సర్వశక్తివంతము అయి ఉన్నది ఒకటున్నది. దాన్ని గుణాలతోటే పోని. అది గుణాలు దాటి ఉన్నది. కానీ నువ్వు కనీసం సగుణంగానైనా సరే ఆ అర్జున్ని, జన్మలేని దాన్ని, పురుషోత్తముణ్ణి, జగత్తుని భరిస్తూ ఉన్న తత్వాన్ని, ఆత్మను, సర్వేశ్వరుణ్ణి, చిదానందమయాన్ని, అజితము దాన్ని గెలవడం కష్టము, అచ్యుతము అది చ్యుతం కాదు జారదు. అటువంటి దాన్ని ఎవడైనా సరే భూమి మీద రసజ్ఞత కలిగిన వాడు, రసోవై అని ఏదైతే తత్వం ఉన్నదో అని మన ఉపనిషత్తు చెప్తూ ఉన్నది ఏది ఉన్నదో దాన్ని తెలుసుకోవాలనుకున్న మనిషి పురుషుడు. పురిసెత్తే ఇతి అని పురంలో నివసిస్తూ ఉన్నవాడు పురంజనుడు కాకుండా పురంజయుడై ఉన్నవాడెవడున్నాడో వాడు ఎంతో సంతోషంగా దాన్ని తగులుకుని సేవించకుండా గ్రహించకుండా ఉంటాడా? ఏమాత్రం తెలివితేటలున్నా కూడా ఆత్మతత్వాన్ని తగులుకుని ఉంటారు ఎవరైనా సరే. అనాత్మల్ని తగులుకుని ఉపయోగం లేదని తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు కూడా అదే పనిలో ఉండండి రాకుమారులారా. అది ఎట్లా అంటే అని చెప్తూ వచ్చారు. ఇంకిది ప్రాక్షిప్తము వదిలిపెడుతున్నాను. అని ఈ విధమున నారదముని రాజకుమారులకు ముదము తలిర్పన్ వనజోదరు సచ్చరితము వినిపించి సరోజభౌని వీటికి జనియన్ అని ఈ విధంగా నారదుడు రాకుమారులకు ఎంతో సంతోషంగా ఆ భగవత్ చారిత్రము చెప్తూ వచ్చారు. భగవత్ కథలన్నీ వినిపించి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి బ్రహ్మదేవుడి మందిరానికి వెళ్ళిపోయాడు. ఇట్లు నారదుడు చనిన అనంతరము ఈ విధంగా నారదుడు వెళ్ళిపోయిన తర్వాత నరవర నందనులు కడకన్ నారద వక్త్ర వినిర్గతము సుందరము మంగళావహము ధన్యము లోకమలాపహము అయి పరగిన ఆ భగవత్ యశము భక్తిన్నుతియించి భగవత్ చింతన నిరుపమ భక్తి చెంది హరి నిత్య పదంబును పొందిరి ఉన్నతిన్. ఆ రాకుమారులు నారదుడు నోట్లో నుంచి వినిర్గతమైన వచ్చిన ఆ అందమైన మంగళకరమైన ధన్యమైన లోకాల్లోని మలినాలను నిర్మూలించేవైన భగవత్ భక్తి భగవత్ యశస్సు గురించిన కథలను చెప్తూ ఉంటే వాళ్ళు విని దాన్ని శ్రద్ధగా ఆలకించిన తర్వాత స్తుతించి తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మన నారదుల వారు వెళ్ళిపోయిన తర్వాత అదే చింతనతో ఎంతో భక్తితో ఇప్పుడు ధారణ కోసం ఆయన చెప్పి వెళ్ళారు కాబట్టి వీళ్ళు దాన్ని ధరించి తర్వాత ధ్యానంతో దాన్ని వాళ్ళు సాధించారు. ఆ పదవిని హరిపదాన్ని వాళ్ళు పొందారు అని మైత్రేయుడు విదురునకిట్లనియే మహాత్మా నీవు నన్నడిగిన ప్రచేతో నారద సంవాద రూపంపైన హరికీర్తనంబు మనుపుత్రుడైన ఉత్తానపాదుని వంశ ప్రకారంబును చెప్పితిని అని మైత్రేయ మహర్షి నారదుడితో ఏమన్నారంటే ప్రచేతసులు నారదుడు ఏ విధంగా ఏమి మాట్లాడుకున్నారు అని నువ్వు అడిగిన ప్రశ్నకు హరికీర్తనమే జవాబుగా మనువు యొక్క స్వయంభువ మనువు యొక్క పుత్రుడైన ఉత్తానపాదుడి వంశం మొత్తం నీకు క్రమంగా వివరిస్తూ వచ్చాను అని వెండియును ఇట్లనియే నారదు వలనన్ ప్రియవ్రతుడు ఆత్మ విజ్ఞానంబు నుండి మహీమండలంబు పరిపాలించి అనంతరంబు
పుత్రులకు రాజ్యంబు పంచి ఇచ్చి పరలోక గతుడయ్యాను. ఇంక తర్వాత ప్రియవ్రతుడు ఏమయ్యాడండి అంటే, ప్రియవ్రతుడు కూడా ఆయనకు కూడా ఇటువంటి ఉపదేశాలు మన భగవంతుడు చేశారు. ఆయన కూడా భగవద్ ఉపదేశం తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి, ఆ తర్వాత ఆ ఆశ్రమ ధర్మాలన్నీ పూర్తి చేసుకుని, ఆ ఆత్మ విజ్ఞానాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుని, మహీమండలాన్ని ఎంతవరకు పాలించాలో అంతవరకు పాలించాడు. ఆ తర్వాత పుత్రులకు ఆ రాజ్యాన్ని పంచిచ్చేసాడు. పరలోకగతుడయ్యాడు. ఆయనకు ఆత్మ విజ్ఞానం ఎప్పుడు కలిగింది? ఆయన కూడా బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు. ఆయనకు 25 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్న, మన స్వయంభువ మనువు పెళ్లి చేసుకో నాయన పిల్లల్ని కను అని చెప్తే, నారదుడు కూడా అదే సమయంలో ఆయనకి ఆత్మతత్వ విజ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. ఈయన 2 విన్నాడు. 2 విని నాకు కర్మలు చేయడం ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆత్మ కావాలి. అయితే మరి మా నాన్న నాకు ఈ మాట చెప్పాడు. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనమన్నాడు. ఏం చెయ్యాలి అని ఆయన మదన పడుతూ ఉంటే బ్రహ్మదేవుడు కనిపించి, "నీకు నేను చెప్తాను ఒక మాట విను. నువ్వేం చెయ్యి అంటే నీకు మనస్సు కర్మల్లో ఉన్నది. మా నాన్న చెప్పిన మాట వినాలి అని అనుకుంటున్నావు కాబట్టి పెళ్ళైతే చేసుకో. పిల్లల్ని కను. అయితే అందులోనే కూరుకొని పోకు. కొన్నాళ్ళు ఒక 25 ఏళ్ళు నీ జీవితంలో రెండో భాగము గృహస్థాశ్రమ ధర్మాలకి వెచ్చించి, తర్వాత ఇదిగో ఇంతవరకు నారదుడు చెప్పిన ఆత్మ విజ్ఞానాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని, అక్కడి నుంచి నువ్వు కర్మ సన్యాసం చేసి ఆత్మస్థితిని, జ్ఞానాన్ని పొందు" అని ఆయన జ్ఞానమే ఆత్మస్వరూపం. దాన్ని పొందు అని చెప్తే, ఆ విధంగానే ఆయన ఆత్మ విజ్ఞానాన్ని ముందు పొందాడు. మన నారదుడు చెప్పినట్టు. ఆ తర్వాత భూమిని పాలించాడు. వాళ్ళ నాన్న చెప్పినట్టు. ఇంకా అనంతరము పుత్రులకు ఆ రాజ్యాన్ని పంచిచ్చేసాడు. ఈయన ఆత్మస్థితిని పొందాడు అన్న చోట ప్రచేతసుల కథ కూడా పూర్తవుతూ ఉన్నది. ఇంకా తర్వాత ఏం జరిగింది ఏమి అని మనము వచ్చే ఘట్టంలో చూస్తూ వెళ్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తున్నాను. శుభం భవతు.